మార్వాడి గో బ్యాక్ అనేది అదొక నినాదం. ఎట్లయితే ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అని నినాదాలు చేసినామో, లేకపోతే ఆంధ్ర గో బ్యాక్ అని ఎట్లయితే అన్నామో, సో అది ఉద్యమానికి ఒక ఇచ్చేటువంటి ఒక నినాదం. సో దాన్ని కూడా ఏమంటారు, అంటే ఉద్యమాన్ని నీరుగార్చడానికి దాన్ని కూడా ఒక తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు దుర్మార్గులు. అర్థమైందా? ఇప్పుడు ఆంధ్ర గో బ్యాక్ అన్నాం, ఓకే, తెలంగాణ తెచ్చుకున్నాం. ఎంతమంది ఆంధ్రాలో వేరు చెప్పండి? ఇంకా వచ్చేటోళ్ళు పెరిగింది కానీ ఒక్కడు కూడా పోలేదు. అర్థమైందా? సో అంటే లిటరల్లీ ఫిజికల్గా ఒక వ్యక్తిని ఒక భారత రాజ్యాంగం ఒక యూనియన్ ఆఫ్ ద స్టేట్స్ అన్నప్పుడు ఒక యూనియన్గా ఒక భారతదేశం అనేది ఒక తాటి కింద మనము అన్ని యూనియన్స్ని వివిధ చిన్న చిన్న రాజ్యాలన్నీ కలుపుకొని ఒక యూనియన్గా తయారు చేసుకొని ఒక మనందరం ఒకటి అని ఒక భరతమాత లేకపోతే భారతదేశము మనము హిందుస్థాన్ అని ఇట్లా పేరు పెట్టుకొని ఒక ఇండియా దట్ ఈస్ భారత్ అని రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని రాజ్యాంగం రాసుకొని సో అట్లా చేసినప్పుడు మనం గుజరాత్ పోయినా వానికి పొమ్మనే హక్కు లేదు, మనం రాజస్థాన్ పోయినా వానికి పొమ్మనే హక్కు లేదు, వాడిక్కడ వచ్చినా ఫిజికల్గా వాడిక్కడికి రావద్దు అనే హక్కు మనకు లేదు. ఎందుకంటే వి డిసైడెడ్ వి ఆర్ వన్. ఓకే, వన్ నేషన్ అంటే మళ్ళీ ప్రతిదాన్ని తప్పర్థం చేస్తారు. వన్ నేషన్ అంటే అర్థము హిందీ వాడి యొక్క కల్చర్ని మనం తీసుకోమని కాదు. వన్ నేషన్ అంటే ఏది వన్ అంటే ఆడవాళ్ళు ఉండకూడదు, ఓన్లీ మగవాళ్ళే ఉండాలని కాదు. వీఆర్ ఆల్ యూనిక్. ఓకే, ఇది అందరము ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతుకుతూ, ఓకే, ఎవరి కల్చర్ కానీ వాళ్ళ యొక్క కులము కానీ మతం కానీ దేవుడు కానీ ఇంకో బిలీఫ్ సిస్టమ్ కానీ వేరే వాళ్ళకి నష్టం కాకుండా, వేరే వాళ్ళకి దోపిడీ జరగకుండా నీకు నచ్చినట్టు నువ్వు బతకడానికి నీకు భారత రాజ్యాంగము ఆ స్వేచ్ఛను కల్పిస్తుంది. ఓకే, వేరే వాళ్ళ స్వేచ్ఛను తీసేయనంత వరకు. అంతేగాని ఇది ఫిజికల్గా వాళ్ళని వెళ్ళిపోమని కాదు. దట్ ఈస్ నాట్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. మార్వాడి గో బ్యాక్ అంటే దాని అర్థం ఏంటంటే మీ దోపిడీ గో బ్యాక్, మీ దొంగ వ్యాపారాలు గో బ్యాక్, మీ యొక్క వివక్ష గో బ్యాక్, మీ యొక్క ఆధిపత్యం గో బ్యాక్. అర్థమైందా? మీ నకిలీ దందా గో బ్యాక్. మాకు నష్టం చేస్తున్నది ఏదైనా, మా అస్తిత్వానికి దెబ్బ కొడుతుంది ఏదైనా గో బ్యాక్. వ్యక్తులను గో బ్యాక్ అంటలేం. రండి తిరగండి తెలంగాణలో, మా తెలంగాణ యొక్క కల్చర్ని మీరు సొంతం చేసుకోండి, మా ఆచారాలు సాంప్రదాయాలు పాటించండి, మా లోపల ఒకరికి కలిసి ఉండండి. ఓకే, మా తెలంగాణ వ్యాపారస్తుల దగ్గర కొనుక్కోండి. మేమెందుకు పోమంటున్నాం? ఇప్పుడు గుజరాతోడో మార్వాడోడో ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు, వాడిని ఎందుకు పోమంటున్నాం? ఎక్కడైనా వాడు వచ్చిన ప్లేస్లో అక్కడ వాళ్ళ లోపల ఒకటిగా ఉంటూ వాళ్ళ ఎకానమీకి వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్కి అక్కడ దానికి లబ్ధి చేకూర్చే విధంగా చేస్తే దాన్ని కూడా ఏమంటలేడు. ఎవ్రీ కంట్రీ వెల్కమ్స్ యూ. ఏ దేశమైనా మా దేశంకి పర్యాటకులు రావద్దు అని చెప్తుందా? ప్రతి దేశం మా దేశంకి రండి, మా దేశాన్ని విజిట్ చేయండి అని. కొన్ని దేశాలు అయితే ఇప్పుడు థాయిలాండ్ ఇట్లాంటివి అయితే కేవలం పర్యాటకుల మీదనే బతికేస్తున్నాయి. కాబట్టి ఏ దేశం, ఎందుకంటే అక్కడ ఉన్న వ్యాపారస్తులు బతుకుతారని. ఇప్పుడు తిరుపతిని వాడు అంతా ప్రమోట్ చేసిండు. వాడు ఏ దేవుడు ఉండనో ఎవడు ఉండనో ఎందుకంటే ఎవరికి తెలియదు, అసలు గుడి కాన్సెప్ట్ లేదు. వాడు ఎందుకు ప్రచారం చేసిండు? ఇక తిరుపతి కూడా రావద్దని అంటాడా? ఎందుకని? ఆడు పైసలు వస్తున్నాయి కదా వాళ్ళకి. గుళ్ళ ఆ యొక్క పూజారుల నుంచి ఆ యొక్క దేవస్థానం డైరెక్టర్ల నుంచి మొదలు పెడితే ఆడ తిరుపతిలో ఉండే లాడ్జ్ లోడ్ బతుకుతుండు, టీ షాప్ వాడు బతుకుతున్నాడు, అందరు బతుకుతారు కదా, ఎకానమీ ఇది అవుతుంది కదా. కాబట్టి ఎవడైనా రమ్మంటాడు. ఇప్పుడు యొక్క పెట్టుబడులు పెట్టండి అని ఇదే గుజరాత్కి రమ్మనిలే అందరి వ్యాపారాలు. ఇప్పుడు ఏదో దావోస్ పోయి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని అడగలే రేవంత్ రెడ్డి గారు. ఎవడైనా గతంలో కేటీఆర్ గారు పోలేదా? ఎవడైనా వాళ్ళ అక్కడ ఉన్నటువంటి ఎకానమీకి లాభం అవుతుంది, అక్కడ ఉన్న వాళ్ళని హైర్ చేసుకుంటారు అంటే వాళ్ళు తప్పకుండా రాయితీలు ఇచ్చి భూములు ఇచ్చి ఇన్వైట్ చేస్తారు. కానీ నువ్వు వచ్చి ఇక్కడ మావోని హైర్ చేసుకోకుండా మా వ్యాపారాలు నడవకుండా చేసి మళ్ళీ ఇక్కడ సంపద తీసుకొని నీ రాజస్థాన్లో గుజరాత్లో కొనుక్కుంటా, లేకపోతే నీ ఆంధ్రాలో కొనుక్కుంటా, సంక్రాంతి వస్తే సగం హైదరాబాద్ ఖాళీ అవుతుంది, ఇంకో యొక్క నార్త్ ఇండియన్ పండుగ వస్తే అది ఖాళీ అవుతుంది, మా బతుకమ్మని మా పండుగల్ని ఏది సెలబ్రేట్ చేసుకోవు, మళ్ళీ నీ అక్కడ ఉన్నటువంటి కుల వివక్షని మత వివక్షని ఇంకో చెత్తని మాకు రుద్దుతా అంటే, లేకపోతే మా ప్రాంతంకి వచ్చి మమ్మల్ని బెదిరిస్తా, మాకు తాగుబోతులు తిరుగుబోతులు అంటే మరి ఏం చేయమంటావు?
మా అస్తిత్వానికి దెబ్బ కొడుతుంటే ఆడ బతకడానికి వానికి రాక ఈడొచ్చిండు బతకడానికి. అర్థమైందా? సో వాడు బతకడానికి వచ్చి ఆడ బతకరాను వాడు ఈడికి బతకడానికి వచ్చి మంచిగా బతుకుతున్న వాళ్ళని వాడు వచ్చి ఏమంటున్నాడు, మీకు బతకరాదు, మీకు వ్యాపారం చేయరాదు, మీరు తాగుబోతులు, మీకు ఒళ్ళంగది అని అంటున్నాడు. అవన్నీ అయితే మరి మాకే దగ్గరికి ఎందుకు వచ్చినావురా? ఆడనే చేసుకోకపోయినావు, నీకు అంత తెలివితేటలుంటే. నీ ఆడ లేనిది ఈడ నీకంటే మంచిగా ఉన్నామని వచ్చినావు కదా నువ్వు. కాబట్టి నువ్వు దోసుకోవడానికి వచ్చి మళ్ళీ మమ్మల్ని అవమానించే హక్కు నీకెక్కడిది? కొనంరా, నిజంగా చెప్తున్నా. వీ షుడ్ నాట్ బై. ఈ దొంగ నా కొడుకులు ఇక్కడ లోకల్ వాళ్ళని హైర్ చేసుకోరు, ఇక్కడ ఖర్చు పెట్టరు, కాబట్టి ఇక్కడ ఎకానమీకి ఏ రకంగా లాభం కాదు. ప్లస్ మూడోది క్యాష్, మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి తప్ప ఈవెన్ ఇవాళ పొద్దుగాల చూపెడుతున్నారు గోకుల్ చాట్, వాడు క్యాషే తీసుకుంటాడట. అంటే అర్థమైంది ఇంత అదే మోడీ గారు డిజిటల్ ఇండియా ఆడే అన్నాడు కదా, వాడు క్యాషే తీసుకుంటాడట. అంటే అర్థమైంది వాడు జిఎస్టీ ఎగ్గొడుతున్నాడు. ఇంకో అన్న చెప్తున్నాడు ఆయన ఏది సేమ్ ప్రోడక్ట్, ఇప్పుడు ఏది సేమ్ చూడడానికి సేమ్ ఉంటుంది కానీ సేమ్ కాదు. అది సేమ్ ఉండేటట్టుగా సెకండ్ గ్రేడ్ మాల్ని ఏది ఎవడైనా ఊరోళ్ళు ఉంటారు కదా, ఊరోళ్ళకి తెలియదు కదా పాపం, సేమ్ డిట్టో ఉంటుంది. అది తక్కువ క్వాలిటీది తయారు చేసి మనకి ఇయ్యడంట. మళ్ళీ తెలంగాణలో పని ఊరోళ్ళు ఉన్నారా, వాళ్ళకి ఖర్చు పెట్టుకునే శక్తి లేని వాళ్ళు ఉంటారు, పేదోళ్ళు ఉంటారు. సో వాళ్ళకి తక్కువ క్వాలిటీ అయినా ఓకే, వాళ్ళు ఎప్పుడో ఒకసారి వాడే వస్తువులు ఉంటాయి. కాబట్టి తక్కువ క్వాలిటీది మాకు కూడా అమ్మురా అంటే అమ్మడంట. ఈ బెస్ట్ క్వాలిటీ మనకి వాడు అమ్మిన దాంట్లో 10 రూపాయలు యాడ్ చేసి మన తెలంగాణ వ్యాపారం అమ్మితే అది 300 పైన అవుతుందంట. ఏదో పైపు చెప్పిండు ఆయన, అశ్వ ఏదో కంపెనీ పేరు. సో అది ఆ కంపెనీ వాడు తయారు చేసేవాడు మళ్ళీ గుజరాత్ వాడే. సో వాడు ఆ తయారు చేసిన పైపుని ఏది మన తెలంగాణ వ్యాపారికి 280 రూపాయలకి ఇస్తే దానికి జిఎస్టీలు ఇంకా వీళ్ళ ఒక 10-20 రూపాయల లాభం అన్ని కలిపితే 300 పైన అవుతుందంట. సో అదే సేమ్ అట్లనే ఉంటుందంట, సేమ్ పేరు అన్ని ఉంటాయంట, సెకండ్ క్వాలిటీ అంట. అది ఏది 260కి మార్వాడోడు అమ్ముతాయంట. అగో ఆ షాప్లో 260కి వస్తుంది, నువ్వు మా దగ్గర దోసుకుంటున్నావు, నువ్వు 300 పైన అమ్ముతున్నావు అని కస్టమర్లు. పాపం కస్టమర్లు తెలియదు ఏంది ఆ సెకండ్ క్వాలిటీ. ఆ సెకండ్ క్వాలిటీ కూడా ఎవడు అమ్ముతాడు, అదే వ్యాపారం, అదే మ్యానుఫ్యాక్చరర్ అమ్ముతున్నాడు, అదే గుజరాత్ వాడు అమ్ముతున్నాడు. కానీ అది మనకి ఆ సెకండ్ గ్రేడ్ది కేవలం మార్వాడు గుజరాత్ వానికి ఇస్తున్నాడు. ఇక ఇట్లాంటప్పుడు మనోడు ఎట్లా వ్యాపారం చేస్తాడు చెప్పు, మీకు దండం పెడతాం. ఇట్లా 100,000 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. హరేక్ మాల్ ఫేక్ మాల్. మళ్ళీ వాడు వచ్చేసి మనకు వ్యాపారం చేయరాదంటే మీరు వీడు రాకముందు ఓడి చేసిండు. మనకు వీడు రాకముందు మనం అడక తిన్నామా? మనం వ్యాపారం చేసుకోలే? మన సికింద్రాబాద్ జనరల్ బజార్ ఏంది వ్యాపారం కాదా? అట్లా ప్రతి ఊర్లో లేవా? అంటే దొంగ నా కొడుకులు, లుచ్చ నా కొడుకులు, వాడు ఫేర్ దందా అయినప్పుడు మనం ఎట్లా కొట్లాడతాం? ఇప్పుడు ఎన్నికలలో కరెక్ట్ గా ఫేర్ గా చేస్తే మనం కొట్లాడొచ్చు. ఏది ప్రజలకి అరే అమ్ముడు పోకనరా, మతం కాదురా, మనకి బువ్వ పెట్టేది కావాలరా, ఎట్లా వానికి బతిలాడుకుంటా ఏదో చేసుకుంటా. నువ్వు ఎన్నికల ప్రాసెస్ ని దొబ్బ పెడితే నేను ఏం చేయాలి? నువ్వు నీకు ఓటు వేరు అన్న వాళ్ళని వాళ్ళ చెల్లకుండా చేసి ఫేక్ ఓట్లు జాడి చేసుకొని నువ్వు మోసం చేసినాక నేను ఇట్లా కొట్లాడతాను నీతోటి చెప్పండి. ఇప్పుడు నువ్వేమో కత్తులు కటార్లు అన్ని పట్టుకొని వచ్చి నాతో యుద్ధం చేస్తా అంటావు, నా దగ్గరనేమో చిన్న కత్తి కూడా ఉంచలేకపోతే నేను నీతో ఎట్లా కొట్లాడతా? అది యుద్ధం ఎట్లా అంటారు దాన్ని? సేమ్ థింగ్ ఇక్కడ నీకొచ్చే అదే మాల్ మాకి, మేము ఇంకా నీకంటే 10 రూపాయలు తక్కువ లాభం తీసుకొని అమ్ముతాం, నీకంటే తక్కువ రేటుకి అమ్ముతాం. అంటే ఎంత ఘోరంగా ఇది చేస్తున్నారో ఈ యొక్క ఆధిపత్య, ఈ యొక్క ఆర్యులు అనేది, ఆర్య బనియాలు. ఆలోచించండి మిత్రులు దయచేసి. ఇట్స్ ఎ జెన్యూన్ ఇష్యూ. ఇది పార్టీలకు అతీతంగా సమాజంలో ఇప్పుడు మళ్ళీ పార్టీలకు రుద్దుతున్నారు. ఇవాళ పిడమర్తి రవి ఒక పార్టీ అనుబంధంగా ఉన్నాడు, శ్యాము ఇంకో పార్టీ అని ఉన్నాడు, ఆ పృథ్వీ అంటే నాకు తెలిసి ఏ పార్టీలో లేడు. అట్లా లెక్క పెట్టుకుంటూ పోతే ఇలా హరగోపాల్ సార్కి ఏం పార్టీ పెడదాం? కమ్యూనిస్ట్ అని పెడదామా? ఏం పెడదాం? ఒక ప్రొఫెసర్ గారు, మేధావి గారు, ఒక సీనియర్ సిటిజన్, ఒక తెలంగాణ ప్రజల మీద ప్రేమతో. నేను ఇప్పుడు ఆయన హరగోపాల్ సార్ నా చిన్నప్పుడు న్యూస్ లేనటోని, ఏది అప్పుడు దూరదర్శనం ఉండేది, ఇవన్నీ ఛానల్ లేవు కదా. సో ఎవరన్నా నక్సలైట్లు ఎత్తుకపోతే ఈ సారు మధ్యవర్తిత్వం చేసేవాడు, వాళ్ళని నడిపించేవాడు. సో ఇట్లా ఇప్పుడు వీళ్ళందరినీ ఇంతమంది ఎవడు పైసలు ఇచ్చి మరి పోని వీళ్ళు స్వచ్ఛందంగా రాకపోతే ఇంతమందికి పైసలు ఇచ్చి ఎవడు చేపిస్తుండు? మళ్ళా
కాంగ్రెస్ అధ్యక్షుడు అయితే ఆయన అయితే డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండో భగవంతుని దగ్గర కానీ మన యొక్క ఎంపీ టీపీసీసీ అధ్యక్షుడు ఆయన పేరు మహేష్ కుమార్ గౌడ్. సో ఆయన అయితే ముసలాడు అయిపోయింది. ఆయన పేరు ఏందో ఉండే ఆయన అదే మన అంబర్పేట ఏం పేరు ఆయన పేరు హనుమంతరావు, వి హనుమంతరావు. ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు. అరే బతకడానికి వస్తే ఎవడేమంటారు వాళ్ళని? మన తెలంగాణడు దుబాయ్ పోతున్నాడు, గుజరాత్ పోతున్నాడు, ఇంకో దగ్గర పోతున్నాడు, ఇంకోటి పోతున్నాడు. ఎవడేమంటున్నాడు రా? మనకు బతుకు తెరువు లేకుండా చేస్తే వద్దు అంటున్నాం. రండి అందరు మార్వాడాలు వచ్చి మా దగ్గర తెలంగాణ దగ్గర కొనుక్కోండి, వడొద్దు అన్నట్రా. మంచిగా గుడాలు పెడతాము, తాటి కళ్ళు వస్తాము, ఇంకో కళ్ళు వస్తాము, మంచిగా తినండి తాగండి. అది కాదు కదా. అంటే దాన్ని మనం ఏ ఉద్దేశంతో, ఏ బాధతోటి, ఏ గోసతోటి చెప్తుంటే దాన్ని కూడా వక్రీకరిస్తా అంటే జిగ్నేష్ ఇంత పెద్ద బొట్టు పెట్టుకున్నాడు, వాడు వచ్చేసి వాడికి తెలుగు చక్కగా వస్తలేదు, వాడు వచ్చేసి మీరు బద్దకస్తులు పొద్దుగాల 6 గంటల కంటే పని చేయాలంట. 10 గంటలకు చేస్తే ఏమైనా అవుతుందా? పాపం అవుతుందా? ఎందుకు చేయాలి? పిల్లల్ని ఇడిచిపెట్టి పొరగాలను బడికి ఇడిచిపెట్టి స్నానం చేయకుండా ఎందుకు చేయాలి? పొద్దుగాల గంట పొద్దుగాల అంత ఆ వస్తువులు పొద్దుగాల 6 గంటలకు కొనుక్కొని ఏం చేసుకుంటున్నాడు? 10 గంటలకు జరిగితే ఏమైంది? మీరు ఎక్కడ చూడండి 10, 11, 10 తర్వాత తెరుస్తారు, అరౌండ్ 10కి తెరుస్తారు. 10 నుంచి మళ్ళీ పొద్దుకి చీకటి దాకా ఉంటారు కదా, 7, 8, 9, 10 ఆ వ్యాపారాన్ని బట్టి. ఈవెన్ రోడ్ల మీద జ్యూస్ బండిలో కూడా ఎప్పుడు వస్తారు? 10, 11 గంటలు రారు ఎవ్వరు. గంట పొద్దుగాల ఎవడు చేస్తారు? ఎవరి పనులాడు ఉంటాడు. వాడు లేచేది 7, 8 ముందు లేచిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. పొద్దుగాల ఎందుకు కొనుక్కుంటారు? పిచ్చిన కొడుకులు. కామన్ సెన్స్. ఏదైనా ఎమర్జెన్సీ ఉంది, పండుగ ఉంది, పబ్బం ఉంది, ఇంట్లో ఫంక్షన్ ఉంటే అప్పుడు అవసరం కాబట్టి కొంచెం కొనుక్కునే అవకాశాలు ఉంటాయి, పొద్దుగాలనో రాత్రిలో ఎప్పుడు వీలైతే అప్పుడు. కానీ మిగతా వాళ్ళకి సామాన్యులకు ఎందుకు ఉంటుంది? పొద్దుగాలైతే ఆఫీస్ పోవాలి, ఇంకోటి పోవాలని వాళ్ళు బిజీలు ఉంటారు. నీ వస్తువులు ఎందుకు కొనుక్కుంటారా? అంటే ఎక్కడ అంటే మనకి కింద పెడతాయి, మీద పెడుతుండేవాడు, మీద పెడితే కింద పెడుతున్నాడు. మొత్తం మీద మన ప్రాంతానికి వచ్చి మనం తప్పు అంటున్నాడు వాడు. అంటే ఈ లీనియన్స్ ఎవడిచ్చిన దానికి? మళ్ళా బట్టి విక్రమార్క భార్య గుజరాతీ అయితే ఆమె మా బావ అంటున్నాడు వాడు. అంటే ఏమర్థం రా? మనం మాట్లాడుతుందేమో బిగ్గర్ ఇష్యూ. వీఆర్ టాకింగ్ అబౌట్ ఏమో తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ యొక్క వ్యాపారాలు, తెలంగాణ ప్రజల బతుకుదెరువు గురించి 3.5 కోట్ల మంది నుంచి 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల గురించి మాట్లాడుతుంటే వాడు బట్టి విక్రమార్క భార్య అంటాడు. అయితే ఏంది? బట్టి విక్రమార్క ఆయన లవ్ చేసిండో, కాలేజీలో ఏమైందో మనకు తెలియదు, ఆయన పెళ్లి చేసుకున్నాడు. అయితే ఏమైంది? ఇప్పుడు విదేశ వాళ్ళని, అమెరికా వాళ్ళని, ఇంకో దేశ వాళ్ళని చేసుకుంటలేరా? వాళ్ళు మనం చేసుకుంటే మనం వాళ్ళని చేసుకుంటారు. అయితే ఏంది? ఆయన వ్యక్తిగతానికి ఈ తెలంగాణ అస్తిత్వానికి దానికి లింక్ ఎక్కడుంది? మీ బావ అయితే మీ బావని తీసుకోనివ్వండి, మరి బట్టి విక్రమార్కని ఎవడొద్దన్నాడు? వాళ్ళ వ్యక్తిగతంగా భార్యాభర్తల మధ్య ఉండే ఒక ప్రైవేట్ విషయానికి, ఒక వ్యాపారాలు, ఒక బిగ్గర్ ఇష్యూకి ఎందుకు లింక్ పెడుతున్నావు? అంటే నీ అర్థం ఏంది? యూ డోంట్ వాంట్ ద డిస్కషన్. ఎక్కడ నష్టం జరుగుతుందో, ఎక్కడ అసలు సమస్య ఉందో దాని గురించి చర్చ వద్దు. వాడు ఇంకా ముసలాడు ఉన్నాడు, జిగ్నేష్ అని పేరు ఏదో ఉంది, ఆర్టీవీలో వస్తాడు. ఆర్టీవీ యాంకర్ గాడు కూడా వాడి పేరు ఏదో ఉంది, భరత్ గిరత్ ఏదో ఉంది. వాడు కూడా బతుకు జరుగు వచ్చిండు కదా, ఆంధ్రోడు ఉన్నట్టున్నాడు. సో అది అన్ని ఆంధ్ర ఛానళ్ళు వచ్చినాయి. ఈ ఆర్టీవీ, బిగ్ టీవీ తెలంగాణోడే కానీ మరి ఆడికి ఆంధ్ర నుంచి కూడా ఫండింగ్ వస్తున్నట్టుంది. సో ఇట్లా గాడిద కొడుకులు తయారైపోయింది. మీడియా అనేది దందా అయిపోయింది. ఇవాళ మీడియా అనేది ఎంత మన చిన్నప్పుడు ఈ సినిమాల్లో వచ్చేది, ఇది అన్ని సినిమాల్లో చూపెట్టేటోళ్ళు. పోలీస్ అంటే కనిపించని 4వ సింహమేరా అని ఇట్లా సాయి కుమార్ లెక్క అట్లా చెప్పేటోళ్ళు. ఈవెన్ మంచి హీరోలు కూడా, సుమన్, ఇంకా బాలకృష్ణ, భానుచందర్, ఇట్లా ఏది అంటే ఈ న్యాయం గురించి మాట్లాడినప్పుడు ఆ యొక్క పోలీసు గురించి బాగా చెప్పేటోళ్ళు, ఈ జర్నలిస్ట్ గురించి కూడా బాగా చెప్పేటోళ్ళు. అప్పట్లో పాటలు కూడా వచ్చేటి. ఆ యొక్క ఈవెన్ గాయంలో కూడా ఆమె వాడుతుంది, రేవతి ఎవరో ఆయన పేరు ఏంది, సిరివెన్నెల సీతారామ శాస్త్రి కదా ఆయన పేరు. సో అట్లా ఏది ఆ యొక్క అంటే జర్నలిజం గొప్పతనాన్ని ఎంత ఇది ఒక 4th ఎస్టేట్, ఈ జర్నలిజం అనేది అతి మంచి యొక్క పవిత్రమైంది, ప్రజలకి యొక్క వాస్తవాలు చెప్పాలి. ఇవాళ జర్నలిజం లేదు, జర్నలిజం చచ్చిపోయి, జర్నలిజం లేనే లేదు. అది ఒక దందా మాఫియా అయిపోయింది. అది అర్థమైందా? ఎవడు ఎక్కువ పైసలు ఇస్తే ఆయనకి అనుకూలంగా రాస్తున్నారు కథలు. వాడు చర్చలు అట్లే పెడుతున్నాడు, కథలు అట్లే రాస్తున్నాడు. నేషనల్ మీడియా మొత్తం మోడీ కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఈడ రాష్ట్రంలో ఎవడు పైసలు ఇస్తే ఆయన పాట వాడుతున్నారు. అది దందా అయిపోయింది తప్ప
వాని దగ్గర వాని ఏమైనా బలహీనతలు పట్టుకొని పైసలు వసూలు చేసుకుంటున్నారు తప్ప, లేకపోతే ఎవడికి అది ఒక దందా చేస్తున్నారు అంతే. ఇప్పుడు మార్వాడోడు ఆయనకి భరత్ అనేటువంటి పైసలు ఇచ్చిండు అనుకో, వానికి అనుకూలంగా చర్చ పెడతాడు, నన్ను పిలుస్తాడు. నేను పొద్దుగాల లేస్తే ఇట్లా మాట్లాడుతున్నా కదా, శ్యామ్ని పిలుస్తాడు, ఇంకో ఆయన పిలుస్తాడు, కానీ నన్ను మాట్లాడినాడు ఆడ, ఆ జిగ్నేష్నే మాట్లాడిస్తాడు. అంటే నా ముందట నేను మాట్లాడేది తప్పు, నేను చెప్పే చర్చ తప్పు, వాడోడు మార్వాడోడు చెప్పేదే కరెక్ట్ అనిపిస్తాడు వాళ్ళ ముందట. అంటే నేనే వాడు ఒప్పుకున్నట్టుగా నన్ను క్రియేట్ చేస్తాడు. అర్థమైందా? ఎందుకని ఆ మార్వాడోడు ఇంక పైసలు ఇచ్చి ఉంటాడు, నేను ఇయ్య కదా. సో ఇట్లా నడుస్తున్నది. ఎందుకంటే ఈడు బతకడానికి వచ్చినాడు కాదు, ఈడు ఇక్కడోడు కాదు కదా. తులసి చందు ఉంది, ఆమె చదువుకున్నది, మేధావి కాకుండా మేధావి, ఆమెకు స్క్రిప్ట్ రాసిస్తారో వాళ్ళ హస్బెండ్ రాసిస్తారో ఎవరు రాసిస్తారో మనకు తెలియదు. కానీ ఏది ఏమైనా ఆమె ఇంతో అంత చదువుకున్నది, జర్నలిజం చేసింది, కోర్సు చేసింది, సమాజము, తెలంగాణ సమాజం, ఆంధ్ర సమాజం ఆమెకు తెలివి ఉంది అని అనుకుంటుంది. ఓకే, అనుకున్నప్పుడు ఆమె కూడా ఏది నేను సమర్థించను గోబ్యాక్ అంటే మరి ఆంధ్ర గోబ్యాక్ అన్నాం, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అన్నాం, ఎంతమంది పోయిర్రా? దండం పెడతా చెప్పండి. తెలంగాణలో ఉన్నటువంటి ఏ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ తీసుకుందాం ఎగ్జాంపుల్. ఓకే, అదేంది అపోలో హాస్పిటల్. ఓకే, అందులో మెజారిటీ ఎవరున్నారు? చిరంజీవి కోడలు కదా ఆమె, రామ్ చరణ్ వాళ్ళ వైఫ్, ఆమెనే కదా మేనేజ్ చేస్తుంది, రైట్? సో అందులో పార్ట్నర్షిప్ ఎవరున్నారో మీరు గమనించండి. అట్లనే కేర్ హాస్పిటల్ మొత్తం ఆంధ్రోలే, కామినేని హాస్పిటల్ ఆంధ్రోలే, ఇంకా కొన్ని నాకు సిడిఆర్ ఏవో ఉన్నాయి, అన్ని పేర్లు నాకు నోటికి గుర్తుకొస్తలేవు. మెజారిటీ 1-2 ఉంటే తెలంగాణలో వినొచ్చు పెద్ద యశోద లాంటివి, కానీ మెజారిటీ హైదరాబాద్ ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ అన్ని ఆంధ్రోలే. ఫార్మా ఇండస్ట్రీ తీసుకోండి, అన్ని ఆంధ్రోలే. ఐటీ ఇండస్ట్రీ తీసుకోండి, అన్ని ఆంధ్రోలే. ఈ రామోజీ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఆంధ్రోలే. ఒక దిల్ రాజు ఒకటి తప్ప మిగతా అన్ని సిండికేట్ అయిపోయారు. ఓకే, సో అట్లా ఏది రామోజీ ఫిల్మ్ సిటీ, నువ్వు భూములు కబ్జా పెట్టినాయి, ఏదన్నా తీసుకోండి దయచేసి. ఓకే, అట్లా వాళ్ళ మళ్ళా అలా ఒక చిన్న ఊడ్చేటోని తుడిచేటోని కూడా మనల్ని యాడ్ చేసుకోరు. ఈ మార్వాడోడు అంతే, ఈ ఆంధ్రోడు అంతే. మళ్ళీ వీడు ఆంధ్ర నుంచి తెప్పించుకుంటాడు, వాడు రాజస్థాన్ గుజరాత్ నుంచి తెప్పించుకుంటాడు. మరి మా దగ్గర ఎందుకు? అని మీకు అంత వ్యాపార శక్తి ఉండి అంత తెలివితేటలుంటే అక్కడనే హైర్ చేసుకుంటే అక్కడనే ఖర్చు పెట్టితే ఆడికే వండిరా. సంక్రాంతికి ఒక్కదానికి ఎందుకు పోతాను, మొత్తానికి ఆడికే వండి ఆడ వ్యాపారం చేసుకుని వద్దంటారా? అంతకుముందు జగన్ ఉన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పిలుస్తుండే కదా, ఈడ రండిరా, విశాఖపట్నంలో మంచి ప్లేస్ ఉంది, ఈడ సినిమాలు తీసుకోర్రా, ఈడ రామోజీ ఫిల్మ్స్ కట్టుకోర్రా అని వాళ్ళు బతిలాడుకుంటారు కదరా. పోండి. వాడు గుజరాత్ వాడు కూడా ఆడు మోడీ ఉన్నప్పుడు ఆడు పెట్టి వ్యాపారాలన్నీ మా దగ్గర రావాలని పెట్టారు కదా, పోండి. ఈడెందుకు? మేము ఏదో పడతాం, మా బాధ లేదో మేము పడతాం, మేము అడక తింటాం, లేకపోతే థర్డ్ షెడ్ ఎక్కి కళ్ళు తెచ్చుకొని తాక్కుంటాం అనుకుంటాం. నీకెందుకు మా బాధ? నీకెందుకు? నీ బాధ నువ్వు పడిపో మీ ఊరికి పోయి. అంటే ఎంత ఘోరం మిత్రులారా, ఆలోచించండి. సో అట్లా తులసి చందు గారు ఏది ఆమెకి ఇంతో అంతో సమాజం మీద అవగాహన ఉంది అని ఆమె వీడియోలు ఏది జనాలు చూస్తున్నప్పుడు మరి గోబ్యాక్ అంటే దాని అర్థం నిజంగా బొమ్మని వాళ్ళని. నువ్వు కూడా అట్లా మాట్లాడితే ఎట్లా తులసి గారు? కొంచెం దిమాగ్ వాడాలి కదా, పెద్దగా అవుతున్నావు కదా, ఇంకా చిన్నపిల్లవు కాదు కదా, ఒక ఏజ్ దాటింది కదా, 30 దాటి ఉంటావు కదా, నీకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, తల్లి అయినావు కదా. సో ఒక తల్లిలాగా ఆలోచించాలి కదా, ఇంకా ఈ యొక్క పడుచు పిల్లలాగా ఆలోచించలేవు కదా, టీనేజర్ లాగా. థింక్ ఇక్కడ తెలంగాణ రక్తం నీది అనుకొని ఫీల్ అయినప్పుడు నీ నీ ఎమోషన్ వేరే ఉంటది. నువ్వు ఇక్కడ బతకడానికి వచ్చినట్టుగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినట్టుగా ప్రవర్తిస్తే నీ మాట విధానం వేరే ఉంటది. ఓకే, నువ్వు ఎంత మంచిగా ముచ్చడి చెప్పినా నీ ఇంటెన్షన్ మేక్స్ ద డిఫరెన్స్. ఓకే, అది ఎవరికైనా. ఓకే, ఇప్పుడు నేను 7 సముద్రాల అవతలున్నా నేను చెప్పే దాంట్లో జెన్యూనిటీ ఉంది, ఇందులో వీడు ఏదో పోరాట పడుతుండు అంటే అది జనాలకి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు, అంతేగాని డిస్టెన్స్ కాదు. యువర్ ఇంటెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు ఎంత అందంగా చెప్తున్నావు, ఎంత ఏమంటారు ఇంగ్లీష్ లో బాగా మాట్లాడుతున్నావు, అది కాదు. దట్స్ ఎవడైనా మాట్లాడగలుగుతాడు. మనం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక అది ఇంకా ఈజీ అయిపోయింది ప్రాసెస్. ఇట్స్ నాట్ అబౌట్ దాట్. అది దాని గురించి కాదు. మన బాధ, ఆవేదన, మన ఇంటెన్షన్, మన యొక్క భావం ఏంది, ఎందుకోసం మనం ఆరాటపడుతున్నాం అనేదే ప్రజలు గమనిస్తారు తప్ప ఎంత ముద్దుగా చెప్పినాం అని కాదు. ఆ చెప్పడానికి అది పెద్ద విషయం కాదు. ఇవాళ మిషన్లు వచ్చేసినా మిషన్లు చెప్తాయి, అది పెద్ద విషయం కాదు. సో అది మిత్రులారా, సో అయితే నా బాధ ఏంటంటే ప్రతి మాటను వక్రీకరించడం. ఓకే, మనం ఎంత జెన్యున్గా కొట్లాడినా దాన్ని డిస్ట్రాక్ట్ చేయడం, లేకపోతే పార్టీలకు అంటగట్టడం. ఇక్కడ పార్టీలు ఎందుకు వచ్చినాయి చెప్పండి మీరు?
నేను బెస్ట్ ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ కాబట్టి మద్దతు ఇస్తున్నా, తెలంగాణ ఇంకిస్తా, ఇంకో రాష్ట్రం ఇంకోనికి ఇస్తా, ఆడెవడు ఉంటే వాడు దోపిడీ మెంటాలిటీ ఉన్న బీజేపీ రిలేటెడ్ తప్ప అని చెప్పిన. ఇలా ఈ గో బ్యాక్ ఉద్యమానికి ఈ కొంతమంది ఆంధ్ర నుంచి వచ్చిన సెటిలర్స్, మార్వాడి సెటిలర్స్, నార్త్ ఇండియా నుంచి వచ్చిన సెటిలర్స్ కాకుండా బీజేపీ యొక్క ఈ దోసుకున్న దానికెళ్ళి బీజేపీ నడిపిస్తుందే మీ యొక్క ఆర్య బనియాలు, ఆర్య బ్రాహ్మణులు, గుజరాతీ అక్కడ నార్త్ ఇండియా వాళ్ళే. ఓకే, అర్థమైందా? సో కాబట్టి ఈ మార్వాడు దోసుకున్న దానికి ఆర్య బనియాలు వాళ్ళకే దోషి పెడుతున్నాడు. వాళ్ళు ఈ ఆర్య బనియాలే వాళ్ళు తెచ్చిపెట్టుకున్నారు. సో కాబట్టి ఈ యొక్క బీజేపీ అనుబంధంగా పనిచేస్తున్న ఈ మార్వాడోడు దోసుకున్న దానికి వాటాలు పొందుతున్న వాళ్ళు తప్ప మిగతా అన్ని తెలంగాణలోని అన్ని సామాజిక వర్గాల వారు, కులాలకు మతాలకు అతీతంగా, కొంతమంది అయితే బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా, సురేష్ గుప్తా అనేట ఆయన ఎవరు. సో అట్లా అందరూ, ఎందుకంటే దే ఆర్ రియల్లీ ఫీలింగ్ ద పెయిన్. వాళ్ళందరికీ నొప్పి అవుతుంది, వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ పడుతుంది, వాళ్ళ ఖర్చులు వెళ్తలేవు, వాళ్ళ వ్యాపారం నడుస్తలేవు. ఎందుకంటే వీడు నకిలీ దందా చేస్తున్నాడు. వీడిచ్చే ఆ నకిలీ మాల్కి ఇచ్చే రేటు మనము ఒరిజినల్ మాల్ ఇవ్వలేము, ఆ నకిలీ మాల్ వాడు మనకు అమ్మడు. కాబట్టి ఇంతటి కాంపిటీషన్ గా వ్యాపారం చేయలేని స్థితికి మనం తీసుకొచ్చి మనకు వ్యాపారం చేయరు కదా అంటున్నాడు. ప్రతి మార్వాడ షాప్ 2-3 జెన్యున్ పెడతాడు. ఎందుకంటే జర ఎక్కువ రేటు పెట్టుకునే వాళ్ళ కోసం. కానీ ఎక్కువ మంది ఏంది, ఒరిజినల్ ప్రోడక్ట్ కావాలనుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఏదో ఒకటి నడుస్తుంది కదా, చూడడానికి సేమ్ ఉంది కదా, నడవంతి మళ్ళీ అది ఇరిగినప్పుడు మళ్ళీ కొనుక్కోవచ్చు అని తక్కువ రేటుగా కొనుక్కుంటారు. సో ఆ తక్కువ రేటుకి మనకు అమ్మడు వాడు తయారు చేసేవాడు. ఎట్లా దీనికి పరిష్కారం ఏందో మీరు చెప్పండి. మనం తయారు చేస్తే మనం అట్లా నకిలీ సామాన్ తయారు చేయలేము మన ఇంట్లో కూర్చోండి. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఇప్పుడు నువ్వు పోయి వాడిని షాప్ లో చూసినావు అనుకో, ఏది ఎవరితో కొనిపిస్తే తప్ప మనం ఇన్స్పెక్షన్ లేకపోతే మళ్ళీ ఆ మంచి మాల చూపెడతాడు, అది లోపల పెట్టుకుంటాడు. ఇట్లా అయితే ఎట్లా? ఇక మరి లాస్ట్కి ఏమవుతుంది, ఆ మార్వాడి షాప్లను పలగొట్టాల్సి వస్తుంది, కలబెట్టాల్సి వస్తుంది. అంతేగా ఉద్యమం అంటే అంతే కదా, తెలంగాణ ఉద్యమం అంటే అంతే కదా. వాళ్ళ యొక్క నిరసన వ్యక్తం చేయడం కదా, బాధను ఆవేశాన్ని వ్యక్తం చేయడం కదా. లాస్ట్ గాడికి అవుతుంది. నువ్వు కింద పెడితే మీద పెడతా, మీద పెడితే కింద పెడతా, నా ఇంటికి వచ్చి నీకు బతుకు తెరువు కోసం వచ్చి నన్నే తాగుపోతా అంటే పొద్దుగాలైతే తాగుతామా? ఇప్పుడు నేను తాగి మాట్లాడుతున్నా, దానికి కూడా ఒక సమయం సందర్భం ఉంటుంది కదా. పొద్దుగాలేమన్నా తాగరు కదా. అంటే ఎట్లా మాట్లాడతారు, ఎందుకు మాట్లాడతావు? మేము మిమ్మల్ని అంటలేం కదా తాగుబోతులమని, తిరుగుబోతులము, ఇంకోటి మా కల్చర్ దెబ్బతీసిన ఎన్ని చేసినా మేము అంటలేం కదా. ఇలా బట్టలు ఇప్పుకొని వ్యభిచారం చేసే కల్చర్ మా తెలంగాణ లేకుండే కదా. ఈ ఆంధ్రలోనే చేస్తున్నారు, లేకపోతే ఆ యొక్క నార్త్ ఇండియన్స్ చేస్తున్నారు. సినిమాల్లో ఎవరు వస్తున్నారు, ఇప్పుడు కర్ణాటకలు కూడా తయారయ్యారు. మా తెలంగాణలో ఎట్లా బతికినాం మేము అంటలేం కదా. పొద్దుగాలు వేస్తే నీ దగ్గరకు వచ్చి మాకు అన్ని రకాల నాశనం చేస్తుంటే. సార్ నేను ఒకటే చెప్పదలుచుకున్నా మిత్రులారా, ఇట్స్ ఏ జెన్యూన్ ఇష్యూ. పార్టీలకు అతీతంగా ఇది తెలంగాణ సమాజంలో గతంలో ఎందుకు నొప్పి కాలేదు, ఇప్పుడు ఎందుకు నొప్పి అవుతుంది అంటే, గతంలో వాళ్ళు చేసింది కొన్ని హోల్సేల్ బేగం బజారు, ఆ బడిచౌడి, సుల్తాన్ బజార్, గా ఏరియా దాకానే ఉండే. తర్వాత ఏదైనా నియర్ బై టౌన్లలో 1-2 స్వీట్ షాపులు ఉండేవి. కాబట్టి ఏంది, వాడు తయారు చేసే స్వీట్ షాపులు మనం చేయం. ఆ పేడాలు గీడాలు ఆ పాలతోటి అన్ని మరిగిచ్చి అట్లా పాలల్లో శనగపిండి వేసి ఇంకో పిండి వేసి మనం వాని లెక్క గట్లాంటి స్వీట్లు మనం తెలంగాణలో చేసుకోము ఇంట్లల్లో. ఓకే, రెగ్యులర్ గా తినం అవి. ఎప్పుడో పండగకో పబ్బానికో చుట్టపడుతున్నో ఏదైనా ఫంక్షన్ ఉంటేనో, లేకపోతే ఏదైనా కంగ్రాచులేషన్స్ దేనికన్నా రేర్ గా, అంటే అకేషనల్ గా పొద్దుగాలు అయితే వాని ఆ పేడ స్వీట్లు తినం. ఓకే, అర్థమైందా? కాబట్టి అది మనకి నొప్పి కాలే, అవి మనం తయారు చేసుకోము, అవి రెగ్యులర్ గా తినం. కాబట్టి వాడు మనం చేసుకునేటి ఇంట్లో చేసుకున్న వెరైటీ చేసుకుంటాం, గర్జలు ఇంకోటో డిఫరెంట్ చేసుకుంటాం కదా. లడ్డు కట్టుకున్నా మన తెలంగాణ స్టైల్లో కట్టుకుంటాం కదా, ఆన్లెక్క చేయం కదా. సో కాబట్టి అది మనకి నొప్పి కాలే. ఇప్పుడు ఏమైతుంది, అన్ని వ్యాపారాల్లో జోరిపోయారు. మనం చేసే ప్రతిదీ, బట్టల వ్యాపారము, హౌస్లో చేసే వ్యాపారము, A to Z, ఇది కాదు అది లేదనకుండా అన్నిట్లో చేసారు. వచ్చే వారికి నొప్పి అవుతుంది. మనం బతకలేకపోతున్నాం. ఈడ ఒకటి అదే అవుతుంది, వ్యాపారాలు దెబ్బపడుతున్నాయి. మనోడికి దగ్గర పైసలు ఉంటే ఈడ ఖర్చు పెడతాడు, ఈడ ఇంకో వస్తువు కొనుక్కుంటాడు, ఈడ మనీ రొటేషన్ అవుతుంది, ఈడ GSTలు కడతారు, ట్యాక్సులు కడతారు, మనకి ఎకానమీకి వస్తుంది. ప్రభుత్వానికి చేతిలో పైసలు వస్తే వాడేదైనా కడతాడు, వాడేదైనా పెన్షన్ ఇస్తాడు. ఇక్కడ ఎకానమీకి ఏ రకంగా లాభం అవుతుందో మీరు చెప్పండి.
వాడు ఇక్కడ పైసలు ఇది ఎత్తుకోవడు కాకుండా, వాడు మన దగ్గర ఇది నకిలీ మాలమ్మి ఎత్తుకోవడు కాకుండా, ఓకే, అది కాకుండా ఇక్కడి ఎకానమీకి తెలంగాణలో ఉన్న ప్రజల కోసము, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ కోసము, ఇక్కడ దేనికోసమైనా ఏమీ సాయం చేసిండో మీరు చెప్పండి. మీరు చెప్పింది కరెక్ట్ అయితే నీళ్ళు లేని బావి చూపెట్టండి. నీళ్ళుంటే మళ్ళీ లేతా కదా పైకి, నీళ్ళు లేకపోతే ఇక వీక్తా కదా. చెప్పండి ఇక్కడ తెలంగాణలో మీకు తెలిసిన ఏ మార్వాడి షాప్ కనివ్వండి అలా పనిచేసేటోడు తెలంగాణలో ఉన్నారా చెప్పండి. ఊడ్చేటోడు తుడిచేటోడు కూడా ఉన్నాడా చెప్పండి. ఈ రామోజీ ఫిల్మ్ సిటీ కూడా పోండి, లేకపోతే నేను చెప్పిన ఆంధ్రోని టీవీ ఛానల్లోకి పోండి, ఆంధ్రానికి సంబంధించిన కార్పొరేట్ హాస్పిటల్కి పోండి. ఊడ్చేటోడు తుడిచేటోడు తెలంగాణ ఊడ్చేటోనికి కూడా పనికిరామారా మేము? మాకు ఊడవరాదా తెలంగాణకి? అది కూడా ఆంధ్రానికి ఊడి వస్తుందా? అది కూడా గుజరాత్కి ఊడి వస్తుందా? ఊడ్చలేదు పెద్ద పని అంటే వాళ్ళ మైండ్ సెట్ ఆలోచించమని కోరుతున్నా. మన మీద ప్రేమ లేదు, వాడు వచ్చింది దోసుకోవడానికి మాత్రమే అని చెప్పదలుచుకున్నా. ఇక్కడ వస్తువులు కొనుక్కోడు, ఇక్కడ జాగాలు కొనుక్కో, ఇక్కడ ఏది కొనుక్కోడాడు, ఈడ కొనుక్కోడు, ఈడ ఉద్యోగాలు ఇయ్యాడు. ఇక మళ్ళా అన్ని క్యాష్ ట్రాన్సాక్షనే, అది ఏది కార్డు వాడాడు, ఇక ట్యాక్స్ కూడా కట్టాడు. గిన్ని రకాలుగా మోసం. ట్యాక్స్ కడితేనన్నా ఇక్కడ ప్రజలకి ప్రభుత్వం ఏమైనా ఖర్చు పెడుతుంది, ఇక్కడ ప్రజలకి ఏమైనా యూజ్ అవుతుంది అంటే ఇక గిన్ని రకాలుగా మోసం చేసినాక నకిలీ మాలమ్మి అట్లా మోసం చేస్తేవి, అది పెద్ద తప్ప. ఇక్కడ లోకల్లోని హైర్ చేసుకోకపోతేవి, ఓకే, అర్థమైందా? ఇక్కడ సంపాదన ఈడ వస్తువు కొనుక్కోకపోతేవి, ఈడ ట్యాక్స్ కట్టకపోతే ఇక నువ్వు ఈడెందుకురా మరి? నీకు అంత తెలియదట్లుంటే అన్నీ చేసుకోవచ్చు కదా, సింపుల్ కదా. ఇవన్నీ కాకుండా మళ్ళా వాని యొక్క మనువాదము, వీడి కంజాతి వాళ్ళ, వీడు మాదిగోడు, వీడు మాలోడు, వాడు ఇంకోడోడు, వీడు యొక్క గొర్రెలు కాస్తాడు, వాని ఆడేం చెత్తుందో ఈడ తీసుకొస్తాడు. మనం జెన్యూన్ ప్రజా సమస్య అడిగితే రోహింగ్యాలు అంటాడు. రోహింగ్యాలు ఎవడో ఎక్కడున్నాడో మాకు కూడా చూపెట్టురు, కానీ వాడు ఎవడో ఎట్లుంటాడో మాకు కూడా తెలియాలి కదా. చాలా మందికి రోహింగ్యాలు అంటే కూడా తెలియదు. మనం ఒక ఇష్యూ మాట్లాడితే ఈ ఇష్యూ మాట్లాడాలి, కానీ దాన్ని ఎందుకు డైవర్ట్ చేస్తావు? రోహింగ్యాలు ఈజ్ ఏ డిఫరెంట్ ఇష్యూ. ఒకవేళ నిజంగా రోహింగ్యాలు ఉంటే చూపెట్టండి, వాళ్ళ యొక్క ఐడెంటిటీ కార్డు ఏదో ఉంటే చూపెట్టండి, లేకపోతే వాడిన వీడియోలను ఫోటోలను చూపెట్టండి. వాడిని జెన్యున్గా రోహింగ్యాలు ఉంటే వాళ్ళ దేశానికి వాళ్ళకి పంపించే అవకాశం ఉంటే పంపిద్దాం. యూ డోంట్ షో ఎనీ డేటా అంటే దానికి దీనికి లింక్ ఏంది? అది డిఫరెంట్ ఇష్యూ, ఇది డిఫరెంట్ ఇష్యూ, దానికి దీన్ని ఎందుకు కలుపుతున్నావు? ఒక జెన్యున్ ఇష్యూ గురించి పోరాటం చేస్తుంటే ఒకడేమో బీసీ ఉద్యమం అంటాడు, ఒకడేమో రోహింగ్యాలు అంటాడు. కొట్లాడను రా, బీసీ ఉద్యమం కొట్లాడడానికి ఒకడు ఆపుతలేడు, రోహింగ్యాలు నిలగొట్టడానికి ఒకడు ఆపుతలేడు. డేటా చూపెట్టండి, దానికి సంబంధించిన చట్టాలు అవసరమైతే మార్పులు చేసుకుందాం, వాళ్ళని ఆ సమస్యకు పరిష్కారం చూపెడదాం. దానికి దీనికి లింక్ ఏంది అంటే యూ డోంట్ వాంట్ టు డిస్కస్ దిస్. ఈ చెత్తని ఇట్లా తెలంగాణ ప్రజలు ఇట్లనే ఏడ్చుకుంటా గొడగొడ ఏడ్చుకుంటా ఇట్లనే సస్తుంటే మీకు వాడు వాటాలు ఇస్తుండు కాబట్టి మీరు వాని సంఖ్యను ఆక్తారు అన్నట్టు. మేమేం చేయాలి మరి? మిమ్మల్ని ఎందుకు అడ కూర్చుండే పెట్టినాం? మీరు మా కోసం పనిచేస్తారా? మీకు వాటాలు ఇచ్చేటోని కోసం పనిచేస్తారా? ఎన్నికలు వస్తే మళ్ళా పెద్ద పెద్ద హామీలు ఎందుకు ఇస్తారు? మళ్ళా నేను నీ ప్రతినిధి కాదు, నేను ఆడ కూర్చుండి నేను దోసుకుంటా, భూములు కబ్జా పెడతా, లేకపోతే చెరువులు కబ్జా పెడతా, లేకపోతే ఈ దోసుకున్నోడు ఇచ్చినవి వాటాలు తీసుకోవడానికి ఆడ కూర్చుంటా తప్ప మేము మీకోసం కాదని చెప్పాలి. అప్పుడు ఓటేస్తామేమో చూడాలి. ఇప్పుడు మేము వద్దనుకుంటే మీరు ఇట్లా వాని సంకనాక్తో దోసుకోవడానికంటే మేము ట్యాక్సీలు కట్టాం రా, ఏం చేస్తారు రా? ఎంతమంది జైల్లో పెడతారు? 3 కోట్ల మంది తీసుకొని జైల్లో పెడతారా? ఆ జైల్లో పెట్టిన తిండి పెట్టాలన్నా మళ్ళీ మా పైసలే కదా. మాకు కింద పెడితే మీద పెడతా అంటే మాకు ఏ రాదా? మాకు ఏడ విండాలన్నది తెలియదా? మాకు మేము ట్యాక్సులు కడుతున్నాం, మీకు జీతాలు ఇస్తున్నాం, మీ మేము బాసులం ప్రజలం. నీకు జీతం ఇచ్చాడు, జీతగాన్ని కూర్చుంటున్నాం. ఈ జీతగాన్ని నచ్చకపోతే మళ్ళీ 5 ఏళ్లలో నచ్చకపోతే ఇంకోని ఎన్నుకుంటున్నాం, ఇంకో జీతగాన్ని ఎన్నుకుంటున్నాం. జీతగాడు వచ్చేసి బాస్ లెక్క ప్రవర్తిస్తా అంటే ట్యాక్సులు కట్టకపోతే ఏం చేస్తాడు? రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? ఆడ మోడీ ఏం చేస్తాడు? ఇంకోడు ఏం చేస్తాడు? ఎట్లా జీతాలు ఇస్తాడు? ఎట్లా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు? ప్రజలు అనుకుంటే 2 నిమిషాల పని కాదు. కాబట్టి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోమని ఈ పాలకులకి చెప్తున్నా. అట్లనే గో బ్యాక్ అంటే ఫిజికల్ గా ఉమ్మని కాదు, రండి మా తెలంగాణ వ్యాపారస్తుల దగ్గర కొనండి. ఓకే, మా ఇక్కడ తెలంగాణకు చెందిన ప్రజలు ఇక్కడనే వాళ్ళ బతుకు తెరువు ఇది వాళ్ళ భూమి కాబట్టి వాళ్ళు ఇక్కడనే ఖర్చు పెడతారు, ఇక్కడ ట్యాక్సులు కడతారు, ఇక్కడ ఎకానమీకి యూజ్ అవుతుంది. మీరు రండి,
మా తెలంగాణకు సంబంధించిన లాడ్జ్లలో ఉండండి, హోటళ్ళల్లో ఉండండి. మీరు రాకముందు మేము మంచి వ్యాపారాలు చేసుకున్నాం. మాది ప్రపంచంలోనే ఫేమస్. మా నిజాం గారిని ఆడెవడో ఎక్కిరిచ్చిండు. ఎవడు లండన్లో ఏదో కంపెనీ పేరు రోల్స్ రాయ్ కంపెనీ, కార్ల కంపెనీ వాడు ఎక్కిరిచ్చిండు. అరే నీ నల్లతోలోడా నువ్వేం కొంటావురా అని అన్నాడు. అట్లా వాడు రెస్టారెంట్ల ముందు భారతీయులకి కుక్కలకి అనుమతి లేదని రాసిండు. వాడు రాస్తే తిక్కలేసింది. ప్రపంచంలోనే నంబర్ 1 ధనవంతుడు మన నిజాం గారు. ఆ రోల్స్ రాయ్ కార్లు తెచ్చి మన బల్దియా అంటే ఇప్పుడు మన జిహెచ్ఎంసి దానికి శత్రుడడానికి వాడిండు రోల్స్ రాయ్ కార్. ఫోటోలు కూడా ఉన్నాయి, శత్రుడు వీడియో కూడా ఉన్నట్టుంది. సో శత్రుడడానికి వాడితే వాని ఇజ్జత్ పోయింది. గిట్లా చేస్తే నా రోల్స్ రాయ్ ఎవరు కొంటారని తప్పు అయింది అని సారీ చెప్పిండు వాడు. అంటే నీ స్వతంత్రం రాకముందే వాని అదే బ్రిటిష్ తోటి 60 రవి అస్తమించని సామ్రాజ్యము. ఓకే, ఎందుకంటే రవి ఉదయించే సామ్రాజ్యాన్ని వాడే ఏలిండు, రవి అస్తమించే సామ్రాజ్యాన్ని వాడే ఏలిండు బ్రిటిష్ వాడు. 60 కామన్వెల్త్ దేశాలను ఏలినటువంటి బ్రిటిష్ వాడు మా నిజాం గారికి హిజ్ హైనెస్ అని చెప్పి ఇది ఢిల్లీ దర్బార్లో కానీ ఎప్పుడు కానీ ఒక 21 గన్ సెల్యూట్ చేసిండు. ఎందుకు చేస్తారా వాడు? వాని బ్రిటిష్ వాని కార్లని మేము శత్రుడడానికి వాడినాం. మా హైదరాబాద్ బిర్యానీ వరల్డ్ ఫేమస్. వాడు పవన్ కళ్యాణ్ వచ్చినా అక్కడికి వచ్చి మాకు బువ్వ తిని నేర్పిన అంటున్నాడు. అంటే మనం చెప్పే మాటలు 1% అన్నా ఎక్కడన్నా మ్యాచ్ కావాలి రియాలిటీ దగ్గరగా. అర్థమైందా? అంటే మీ ఆంధ్రోడు రాకముందు, మీ గుజరాతోడు రాకముందు, మీ మార్వాడోడు రాజస్థానోడు రాకముందు మేము వరల్డ్ ఫేమస్ రా. మీ గతి లేక ఆడ అరేబియా సముద్రంలో ఉప్పు తప్ప ఏం గతి లేక ఆ ఉప్పును కచరాల మీద వేసుకొని వచ్చిన వాళ్ళు కొంతమంది, ఇట్లా చేతులు అన్ని పట్టుకొని వచ్చిన వాళ్ళు కొంతమంది, వీళ్ళు వచ్చేసి మాకు నీతులు తాతకు దగ్గులు నేర్పడు అంటే తోలు తీస్తాం బిడ్డ, తోలు తీస్తాం. ఓకే, ఆలోచించాం. ఇట్స్ ఎ జెన్యూన్ ఇష్యూ. ఇది పార్టీలకు అతీతంగా జరుగుతున్న పోరాటం. మనం ఈ పార్టీలకు అతీతంగా మద్దతు ఇద్దాం. ఇది ఒక ప్రజా సమస్య. తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆర్థిక వ్యవస్థకి గొడ్డలి పెట్టిగా మారింది. కాబట్టి ఎవ్వడు ఇక్కడ మన లోపల ఒకటి కలిసి ఉండి ఇక్కడ మన బతుకమ్మని, మన పండుగల్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఇక్కడి ఆర్థిక వ్యవస్థకి దోహదం చేసే విధంగా వాడు ప్రవర్తించి ఇక్కడి వాళ్ళని హైర్ చేసుకొని ఇక్కడ ఎకానమీకి తోడ్పడితే, ఓకే, వాడు ఇక్కడ వస్తువులు అనుకుంటే ఇది నా గడ్డ, నా ప్రజలు, ఇక్కడి ప్రజలని అనుకుంటే వాడు ఉండని. అట్లా నీ మనసులో లేకపోతే దొబ్బే. ఒక సంక్రాంతికి ఎందుకు దొబ్బేస్తావు? మొత్తానికి అన్నే ఉండు. ఇంకొన్ని నార్త్ ఇండియా వాడు జై ఎల్లమ్మ పోషమ్మ అన్నాడు, జై శ్రీరామ్ అంటాడు. అంటే అర్థమైంది? అలా చాలా పెద్ద లాజిక్ ఉంది. అర్థమైందా? అది చూడడానికి చిన్నగా అనిపిస్తుంది వర్డ్, కానీ వాడి యొక్క కల్చర్ని, ఆధిపత్యాన్ని, వాని బిలీఫ్ సిస్టమ్ని, వాని దేవుణ్ణి మన మీద రుద్దుతుండు. కానీ మన బిలీఫ్ సిస్టమ్ని, మన యొక్క అస్తిత్వాన్ని, మన కల్చర్ని, మన ఐడెంటిటీని వాడు అంగీకరిస్తలేడని అర్థం. జై శ్రీరామ్ అంటే గంత మీనింగ్ ఉంది. కాబట్టి వాడు జై శ్రీరామ్ అని వాడు అన్నా అనుకో, మనతోటి జై ఎల్లమ్మ అనాలి, జై పోషమ్మ అనాలి. అర్థమైందా? జై అల్లా అనాలి, జై శ్రీరామ్ తప్ప ఏమన్నాను నీకు నచ్చింది. ఓకే, లేకపోతే నువ్వు జై శ్రీరామ్ అన్నావంటే నేను నీకు ఊడిగం చేస్తున్నా, నీ బానిసగా ఉంటా అని, వాని ఆర్యునికి బానిసగా ఉంటా అని అంగీకరించినట్లు లెక్క. వాని హనుమాన్ దమ్ము ఉంటే అందరం హిందువులమే కదా, రైట్? వాడు చెప్తుంది కదా, బండి సంజయ్ గారు ఇంకోడు చెప్తుండు కదా జై శ్రీరామ్ అనే బదులు వాడిని హనుమాన్ రా, మార్వాడు జై ఎల్లమ్మ, జై పోషమ్మ అని, జై సమ్మక్క సరళమ్మ హనుమాన్ రా. వాని ప్రాణం పోయినా అన్నారు. మరి వాడి జై శ్రీరామ్ మనకెందుకురా? ఆలోచించండి ప్లీజ్. మీ కామెంట్స్. ఇట్స్ ఎ జెన్యూన్ ఇష్యూ. ఇది పార్టీలకు అతీతంగా జరుగుతున్న వేరే ఇష్యూని దీన్ని కలపొద్దు. ఒకవేళ అది రోహింగ్యాల ఇష్యూ డిఫరెంట్ ఉంటే దాని గురించి కూడా పోరాటం చేద్దాం. ఎవడు ఆపుతున్నాడు? రోహింగ్యాలు ఏమో మా చుట్టమా? సింపుల్, రైట్? డేటా పెట్టు, ప్రపంచ న్యాయ చట్టాలు చూపెట్టు, ఇది మానవత్వ చట్టాలు చూపెట్టు. బీసీ బిల్లు అయితే బీసీ బిల్లు పెట్టమని కొట్లాడుతున్నాం కదా, ఎప్పటి నుంచి అడుగుతున్నాం కదా. బీసీ బిల్లు పెట్టరా, 27% చేయరా చట్టసభల్లో అంటే ఆ యొక్క వీడు రథయాత్ర స్టార్ట్ చేశారు కదా. ఇప్పుడు కూడా పెట్టమంటున్నాం కదా. ఇంకా సర్పంచ్లకు కూడా ఏమంటున్నాం వద్దంట్లేం, కానీ ఇంకా సర్పంచ్లతో ఊది కాదు పీర్లేవది. అది సర్పంచ్లు వాళ్ళు అప్పులు చేసి ఆ యొక్క కడతారు, అందరికి లాభాలు వంచి వాడు యొక్క మిత్తి కడతాడు, వీడికి సకాలంలో బిల్లులు రావు, వాడు ఆత్మహత్యలు చేసుకుంటాడు. ఇంకా చిన్నది ఎందుకురా?
కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి, ఒక బంగారు పక్షిని కొడితే దాని ఈక రాలినా మనకి ఎంతో కొంత లాభం అవుతుంది. కాబట్టి ఎంపీ మెయిన్ గా మనకి దెబ్బ పడుతుంది చట్టసభల్లో. కాబట్టి రాష్ట్ర స్థాయిలో అయితే అసెంబ్లీ ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ, ఇక దేశ స్థాయిలో అయితే రాజ్యసభ కానీ లోక్సభ కానీ గల్ల కావాలి మాకు. అప్పుడు మాకేమన్నా మేమేమన్నా నిర్ణయం చేసే స్థానంలో ఉంటాం. కాబట్టి గల్ల 40% ఎంత ఇస్తారో గల్ల ఇవ్వండి. దానికి సంబంధించి బీసీ బిల్లు మహిళలు 50% ఉన్నారు కాబట్టి మహిళలకు 50%, జనాభా లెక్కలు చేయండి, కులగణన చేయండి, బీసీ బిల్లు అమలు చేయండి, ఇది ఈ మహిళా బిల్లు అమలు చేయండి. మేము వద్దంటున్నామా? ఎవడు చర్చ లేకుండా, ఎవడు డిమాండ్ చేయకుండా 1% ఉన్న బాపనోడికి 10% ఈడబ్ల్యూఎస్ తెచ్చే శక్తి నీకున్నోడికి ఎన్నికల ముందు మహిళా బిల్లు అని అడ్డం దొడ్డం పాస్ చేసినా అని చెప్పి దాన్ని అమలు చేయకుండా, ఎప్పుడు అమలు చేస్తావో తెలియకుండా 2021లో జనాభా లెక్కలు చేయాల్సింది 2011లో అయినాయి. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 2021లో చేయాల్సింది ఇప్పటివరకు 5 ఏళ్లకు వచ్చింది, 4 ఏళ్లు దాటింది, ఇప్పటివరకు చేస్తలేవు. ఎప్పుడు చేస్తావో మాకు తెలియదు. ఇక మళ్ళీ వచ్చేసి మాకు నీతులు చెప్తా అంటే ఇక్కడున్న బీసీ నాయకులు ఆర్ కృష్ణ ఎవరి సంఘ నాకుతున్నారు? వాడు బీసీ నాయకుడు మాది అదే ఆర్య బాబన్ సంఖ్య నాకుతున్నాడు. ఎందుకు నాకుతుండు? వీడికి ఏదో చిన్న పదవి ఇస్తే వీడు నాకుతున్నాడు. వీడెందుకు నాకుతున్నాడు? వీడికి మూతికి ముట్టికి చీపురు కట్టినోనికి వీడు కొట్టేయమంటాడు. ఏ పార్టీలో ఉన్నా బీజేపీ కొట్టేయమంటాడు. ఎవడు మందకృష్ణ గారు. ఎందుకు చేస్తారు ఈ బాడుకోలు? వీళ్ళు చిల్లర కమ్ముడు పోతారు, జాతికి ద్రోహం చేస్తున్నారు. అరే పెట్టుమనరా, అరే మందకృష్ణగా, అరే ఆర్ కృష్ణ చెత్త నా కొడుక వన్ పెట్టుమనండి. చట్టసభల్లో, అసెంబ్లీలో, అట్లనే ఎమ్మెల్సీలలో, అట్లనే కేంద్ర స్థాయిలో అయితే పార్లమెంట్లో, అంటే ఉభయ సభల్లో, లోక్సభలో, అట్లనే రాజ్యసభలో మా బీసీలు కానీ మా మహిళా మనులు కానీ వాళ్ళు కూడా 50%, అది అందరూ ఒక మీనింగ్ఫుల్ అరౌండ్ 50%, 40% వాళ్ళకి కూడా చట్టసభల్లో మీరు అమలు చేయండి. దానికి సంబంధించిన బిల్లు, బీసీ బిల్లు, మహిళా బిల్లు పాస్ చేయండి. అడ్డమైన చట్టాలు, ఏదో పనికిరాని చట్టాలు తెచ్చి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం తప్ప ఇవాళ వాడు అడిగిన వాడు ఇప్పుడు ఆడు కన్విక్ట్ అయిందా దోషి అనేది కోర్టు నిరూపించి అన్ని చేసినాక కదా ఆ చట్టం తీసుకురావాలి. మరి ఫస్ట్ అమిత్ షానే ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ కింద ఆయన్నే రాజీనామా చేయాలి కదా. ఆయన్నే అప్పుడు తడిపారు పోయింది కదా, ఒక జడ్జిని చంపిన కేసులో పారిపోయింది కదా, సోహబృద్దినా. సో ఆయన కేసులో పారిపోయింది కదా రాష్ట్రం విడిచి తడిపార్. సో ఫస్ట్ ఆయన్నే రాజీనామా చేయాలి. అంటే నీవు అడ్డమైన చట్టాలు తెచ్చి మమ్మల్ని కంట్రోల్ చేస్తా, మా మీద ఫాల్స్ అక్యుజేషన్ చేస్తా అంటే ఎట్లా కలుస్తుంది? అంటే ఎన్ని రకాలుగా ప్రజలు ఇబ్బంది పెడతావు? నీకు నచ్చినోనే అడుగుతుండే పెడతా, నీకు నచ్చినోని మీద తప్పుడు ఏదో ఒక కేసులు ఎరికిచ్చి వాడిని లేకుండా చేస్తా అంటే ఎట్లా కలుస్తుంది? ఎవడైతే నీకు పోరాడుతుండో నీతోటి, దట్స్ నాట్ ద వే. అంటే యూ వాంట్ అబ్యూజ్ ద చట్టాన్ని మిస్యూజ్ చేస్తావు, అబ్యూజ్ చేస్తావు కదా. అట్లా చేయొద్దు. వానికి ఒకవేళ వాడు ఇంటెన్షనల్ గా చేస్తే ఓకే, అది అలా కూడా ఉంటాయి కదా ఆ క్రిమినల్ లాలో కూడా. వాడు ఇంటెన్షనల్ గా చేసిన దానికి, అది ఇంటెన్షనల్ చేయని దానికి, ఫస్ట్ టైం అఫెన్స్ కి సెకండ్ అఫెన్స్ కి డిఫరెంట్ ఉంటాయి కదా. నువ్వు అంత స్ట్రిక్ట్ చేస్తే ఏమైతుంది? చట్టాలను వెరీ స్ట్రిక్ట్ చేస్తే ఏమైతుంది? న్యాయవాదులని బతికిస్తావు. ఓకే, రెండోది చట్టాన్ని మిస్యూజ్ చేస్తే వాని జీవితాన్ని సంఖ్య నాకు ఇచ్చినట్టు అవుతుంది. ఒకవేళ ఇంటెన్షనల్ గా చేసినా అన్ఇంటెన్షనల్ చేసినా ఫస్ట్ టైం రిపిటేటివ్ గా చేస్తే, వాడికి తెలిసి కూడా మళ్ళీ అదే నేరం చేస్తే, అది కూడా నిరూపించబడితే సెకండ్ టైం థర్డ్ టైం కఠిన శిక్షలే. బట్ యూ షుడ్ నాట్ టేక్ అవే దేర్ లైఫ్ కదా. వాళ్ళ జీవితాన్ని మొత్తం నువ్వు జెన్యున్ నువ్వు చేసింది రియల్ కాదో కూడా తెలియదు. ఎందుకంటే అన్ని వ్యవస్థలు పెట్టి ఇవాళ ధర్మస్థల అన్నారు. సో ధర్మస్థలకి పాపం ఆయనని లోపల తీసుకెళ్ళి సముద్రమని బెదిరించారేమో అని భయపడి అంత తూచి అనిపించారేమో ఎవరికి తెలుసు. ఇంతమంది తల్లులు ఎందుకు బాధపడతారు? ఇన్నేళ్ల నుంచి ఇంతమంది అమ్మాయిలు గాయబడుతుంటే ఆ తల్లులందరూ ఎందుకు బాధపడతారు? ఏడిపోయారు మరి వాళ్ళు. అంటే నువ్వు ప్రతి వ్యవస్థని చంపేస్తున్నావు, నాశనం చేస్తున్నావు. ఏం చెప్తాడు? ఎవరికైనా ప్రాణం విలువ, వాడు బతకాలి కాబట్టి, వాడి పిల్లల కోసం వాడు బతకాలి కాబట్టి ఇక నువ్వు చంపేస్తావు. ఇక గన్ పాయింట్ పెడితే ఏం చెప్తారు? సరే నువ్వేం చెప్తా ఇంట అంటారు. లేకపోతే ఇవాళ ఇంతమందిని కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు, ఇంకో పార్టీలో ఉన్న వాళ్ళు నీ పార్టీలోకి ఎందుకు పోయారు? నీ మీద ఇష్టంతో పోయారా? తృణమూల్ కాంగ్రెస్ లో ఉన్న ఇది శారదా స్కామ్ అని చెప్పి వాళ్ళ మీద సగం మంది నీ దాంట్లోకి ఎందుకు వచ్చారు? జ్యోతిరాజ్ సింధియా ఎందుకు వచ్చిండు? మొన్న ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ కానీ ఇంకో ఆయన షిండే కానీ ఎందుకు వచ్చారు? నువ్వు అని గన్ పాయింట్ పెట్టినావు. సిబిఐ ఈడీ లోపలేస్తా అంటే మాయావతి ఎందుకు బహుజనుల కోసమే పుట్టింది అన్న మాయావతి ఇవాళ బీజేపీకి ఎందుకు సంకనాకుతుంది? ఎందుకు పోరాడతలేదు బీజేపీ తోటి?
నువ్వు ఆమె గన్ పాయింట్ పెట్టినావు, ఆమె అధికారం ఉన్నప్పుడు ఏదో చిన్నగా తిన్నట్టుంది. సో దాన్ని బుజ్జిగా చూపెట్టి అంటే తింటే బాపనోడే తినాలి, వేరే వాడు తినొద్దు, అంతే కదా దాని మీనింగ్. ఒక్క బీజేపీకి సంబంధించిన వాళ్ళ మీద ఒక్కరి మీద కేసులు కావు, 99 మంది 100 మంది సిబిఐ ఈడీ అని అక్యూజ్ చేస్తారు, ఇద్దరే కన్విక్ట్ అవుతారు. ఎందుకంటే ఆ ఇద్దరు ఒప్పుకోలేదు వీనికి పైసలు ఇస్తా అని, వాటా ఇస్తా అని. మిగిలిన 98% అక్విటెడ్, వాళ్ళకి కన్విక్ట్ కాలేదు. అంటే ఇక్కడ అబ్యూజింగ్ అంటే దోసుకుంటే ఈ ఆర్య బ్రాహ్మణ్ని దోసుకోవాలి, మాయావతి ఇంకోరో 5-10 రూపాయలు కూడా తినొద్దు, మేము మాత్రం గుడిలో ఉన్న లింగాన్ని 3 తరాల సంపదను దోసుకోవాలి. ఇది నీ పద్ధతి. వీళ్ళ దగ్గర గతి లేకుండా చేస్తేనే మనం పరిపాలన చేయొచ్చు. అంటే వీనికి భార్యని తెలిసింది ఏంటంటే పరిపాలన అంటే వాళ్ళకి నచ్చే విధంగా పరిపాలించడం కాదు. అట్లా చేస్తే వీడు పైన ఉండలేడు, వీడు విలాసం చేయలేడు. కాబట్టి వాళ్ళందరిని ఇబ్బంది పెట్టి వాళ్ళకి ఏం లేకుండా వాళ్ళ రెక్కలు కాళ్ళు ఇరిచేసి అప్పుడు అట్లా వాడిని కంట్రోల్ చేస్తా అని. అంటే కేవలం ఆధిపత్య ధోరణి, వివక్ష, ఆధిపత్య ధోరణి, మనువాదం. కలవదు బిడ్డ, కలవదు. ఏడ కలుస్తలేదు, ప్రపంచంలో ఎక్కడ కలుస్తలేదు, ఇండియాలో కూడా అసలే కలవదు. ఓకే, మళ్ళా పర్షియా దాకా తరిమేదాకా చేసుకోకండి. సింపుల్. మీ కామెంట్స్ దొంగ. ఏమంటున్నారు వీరాచారి చిలుకూరి, మా కొమటోళ్ళు మాకు కావాలి, నాణ్యత లేని చైనా ప్రోడక్ట్స్ అమ్మే రాజస్థానీలు మాకొద్దు. వీరాచారి చిలుకూరి, టోటల్లీ అగ్రీ విత్ యూ బ్రదర్. ఎవరైనా సరే, కొమటోళ్ళనే కాదు, కొమటోళ్ళు మన తెలంగాణ కొమటోళ్ళు ఎక్కువ వ్యాపారం చేసుకుంటారు, కానీ కొమటోళ్ళనే కాదు, ఎవరైనా ఏ కులం వాడైనా తెలంగాణ బిడ్డ ఓకే వ్యాపారం చేసుకోవడానికి సంపూర్ణ హక్కు ఉంది. అర్థమైందా? అది ఏదైనా సరే, చేతి వృత్తులు కావచ్చు, లేకపోతే వస్తువులు కొని అమ్మడం కావచ్చు, లేకపోతే రైతుల దగ్గర ధాన్యం కొనుక్కోవడం కావచ్చు, ఎనీథింగ్ అమ్మడం. ఓకే, అది తెలంగాణ సంబంధించిన సబ్బండ వర్గాల వారు, ఇంక్లూడింగ్ ఇక్కడ ఉన్న వైశ్యులతో. వీళ్ళు ఆర్య వైశ్యులు అనొద్దు దయచేసి, వీళ్ళు వైశ్యులు. వైశ్యులు అంటే వ్యాపారం వృత్తి చేసేవాళ్ళు, అంతే. ఆర్యులు అంటే మళ్ళీ వాడు ఆర్యుడు అంటే వాడు తెల్లవాడే ఆర్యుడు. వీనికి అట్లా పెట్టిర్రు, పద్మశాలని పెట్టుకొని పద్మబ్రాహ్మణుడు అంటుండ్రు. వీడు వడ్లకమ్మరోని పట్టుకొని ఏమంటుండు, విశ్వబ్రాహ్మణుడు అంటుండు. ఈ బ్రాహ్మణుడితో కలిగిస్తే వీడేమన్నా మనకు చెప్పినట్టు వింటాడు, మన చెప్పు చేతులు ఉంటాడని మన బాధ. అట్లనే వీనికి వైశ్యని పట్టుకొని ఒక వ్యాపారం చేసే వృత్తి వాళ్ళని కొమటలను పట్టుకొని వాళ్ళు ఏమంటుండు, ఆర్య వైశ్యుడు అండి. ఆర్య వైశ్యుడు ఎట్లయితారా? వీడు నల్లగున్నోడు ఎట్లయితారా? ఆర్యుడు సైబీరియా నుంచో ఎన్నోంచో పైనుంచి వచ్చిర్రు, పైనుంచి చలి ప్రాంతాల నుంచి వచ్చిర్రు కాబట్టి ఆడు తెల్లగున్నాడు. ఇక్కడ మూలవాసి నల్లగున్నాడు. కొమటలు నల్లగుంటారు, బాపనోళ్ళు కూడా నల్లగుంటారు సౌత్ ఇండియాలో. తెల్లగున్నాడు అంటే వాడు ఆర్యుడే, లేదంటే మిక్స్ అయ్యిండు. మార్వాడి కోట్లు కావాలా, తెలంగాణ ప్రజల ఓట్లు కావాలా రాజకీయ నాయకులకి? చెప్పాలి. రాజకీయ నాయకులు తందాల పట్టుకోరు ఎవరినైనా, ఏ పార్టీలకు అతీతంగా. ఓకే, వాడు బండి సంజయ్ గారికి 600 కోట్లు ఇచ్చిర్రట కరీంనగర్లో. ఇది గ్రానైట్ వ్యాపారస్తులు వాళ్ళు సిండికేట్ గా వాళ్ళందరినీ బెదిరిస్తా సిబిఐ ఈడీ ఐటీ అంటే 600 కోట్లు ఇచ్చారు. అలా చెప్తున్నారు. గతంలో ఈ వెల్మోళ్ళు అలివిల్లు చేసేటోళ్ళు తెలంగాణలో ఇది గ్రానైట్ వ్యాపారం. ఇవాళ అక్కడ కరీంనగర్లో అంట 25-30 ఇంకెక్కువనో ఏది గ్రానైట్ వ్యాపారస్తులంతా మార్వాడి వాళ్ళు అంట. ఈ జైన్ మార్వాడి దేశంలో ఉన్నటువంటి గోవుని మాత అని మొక్కుతున్న భారతదేశము ఓకే ఇవాళ బీఫ్ ఎక్స్పోర్ట్ లో వరల్డ్ లో నంబర్ 2. గతంలో నంబర్ 3 ఉండే, ఇవాళ నంబర్ 2 అయింది. ఇదే మోడీలు వచ్చిన కొడుకు మీరు బహిరంగ సభలలో అనేక సార్లు చెప్పిండు పింక్ రెవల్యూషన్ అన్నాడు. వాట్ ఈస్ పింక్ రెవల్యూషన్? మా బీఫ్ ని ఎక్స్పోర్ట్ చేయడం. ఇవాళ నంబర్ 2 అయింది. బ్రెజిల్ తర్వాత ఇండియా తర్వాత అమెరికా. అక్కడ బీఫ్ ను తింటారు ప్రజలు, ఇక్కడ మన దేశంలో తినరు కదా ఎక్కువ మంది. అయినా 2వ ఎక్స్పోర్ట్ దేశం. మళ్ళా గోవును మాత అంటాడు. అన్ని పచ్చి మోసాలు. ఇస్కాన్ చేస్తున్న దందా ఏది యొక్క ఆవులని యొక్క బీఫ్ ని ఎక్స్పోర్ట్ చేయడం. అర్థమైందా? గోశాల పేరు అంటే ఆవుని కూడా వాడు వ్యాపారం వేరే వాడు చంపుకొని తింటే వాడు ఎక్స్పోర్ట్ చేయడానికి ఉండేది కాబట్టి వాడు చేస్తుంది దందా. లాస్ట్ ఏ స్థాయికి దిగజారిందంటే ఆవు వేస్ట్ పదార్థమైన ఆవు ఉచ్చని పెండని కూడా వాడు పైసలు సంపాదించుకోవాలని మన ఆశ. అందుకని అది పవిత్రం అని చెప్తున్నాడు. మన కిడ్నీలు నాశనం కానీ మనకు రోగాలు కానీ మనకు సంబంధం లేదు.
వాడు దోసుకోవడమే వాడి ఇది గిది గిది వ్యాపారం అంటారా? దీన్ని అంటారా వ్యాపారమే? ఇదే నేను గతంలో అడిగిన. మరి ఆవు అంత పవిత్రమైతే బర్రె, నువ్వు బీఫ్ ఎక్స్పోర్ట్ చేసిన బర్రె గేదె ఏం చేసింది, దున్నపోతే ఏం చేసిందని నేను అడుగుతున్నా. ఎద్దు దున్నపోతు వాటిలో కూడా అవి కూడా పాలిస్తుంది, ఆవు బర్రె కూడా పాలిస్తుంది, దానికి కూడా ప్రాణం ఉంది, అది కూడా చూడడానికి ఒకటే తీరు ఉంటుంది, అది కూడా ఇదేం చేస్తుందో అది చేస్తుంది. ఆవు పాలతో నెయ్యి చేసినట్టు దాన్ని చేసినా అట్లే ఉంటుంది, దీనికంటే ఎక్కువ టేస్ట్ ఉంటుంది, దాని ఇంకా ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కానీ అది చెడ్డదంట, దాన్ని చంపుకొని తినచ్చట, ఇది దీన్ని చంపొద్దంట, ఎందుకంటే తెల్లగా ఉందంట. అంటే ఇలా మా శూద్రులు నల్లగా ఉంటారు, మా మూలవాసన నల్లగా ఉంటాం కాబట్టి మమ్మల్ని అందరినీ చంపేస్తావా? అంటే వాడు రాసుకున్నాడు తెల్లగా ఉన్నవాడు గొప్పది, తెల్లగా లేకపోతే అది గలీజు. బెల్లం నల్లగా ఉంటే గలీజు, చక్కెర తెల్లగా ఉంటుంది కాబట్టి మంచిది. బెల్లంలో ఉన్నంత శ్రేష్టము ఇలా లేదు, ఇది అంత కెమికల్ కడితే తెల్లగా అయింది అది. అంటే వాడు ఉల్టా చెప్తున్నాడు, ఈ శ్రేష్టమైంది గలీజ్ అంటున్నాడు, గలీజ్ది మంచిది అంటున్నాడు. మనం అమ్మే వస్తువులు గలీజ్ అంటున్నాడు, వాడి నకిలీ వస్తువులు మంచిగా అంటున్నాడు. దొంగ అంటే వానికి చూడడానికి ప్యాకెట్ మంచిగా ఉంటే చాలు, లోపల ఎట్లున్నా సరే. రాజేష్ మామిడిపల్లి ఏమంటారు కదా, మొన్న మహారాష్ట్రలో లోకల్ వాడు మార్వాడి వాడిని పట్టుకొని, నువ్వు మరాఠీ ఎందుకు మాట్లాడట్లేదు, హిందీ ఎందుకు మాట్లాడుతున్నావని చేసుకుంటే మార్వాడి వాళ్ళందరూ కలిసి ఒక ఉద్యమంలో ముందుకు తీసుకొచ్చి నిరసన వ్యక్తం చేశారు. మరియు తెలంగాణ వాళ్ళు ఏం చేస్తున్నారు, కులం పేరు మీద తిట్టినా కూడా ఎవరికి పట్టనట్టే ఉన్నారు. అదే బ్రదర్ చేస్తున్నారు, అంటే ప్రజలు ఏకమవుతున్నారు, అది చిలికి గాలివానగా తయారవుతుంది. అది ఒక తిట్టడం గురించి ఒకటే కాదు, అది ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ అనేది క్రిమినల్ పోలీసు వాళ్ళు చూసుకుంటారు. కానీ వీఆర్ టాకింగ్ అబౌట్ బిగ్గర్ ఇష్యూ. ఇప్పుడు వాడు అక్కడ ఏమైంది ఇన్సిడెంట్ అనేది అది మనకు ఐడియా ఉంది. సో అది ఒక ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తిగతంగా చేసినప్పుడు అది లా అండ్ ఆర్డర్ అంటే ఏమంటారు నేరం కింద వస్తుంది. కాబట్టి ఆ నేరాన్ని కంట్రోల్ చేయడం ఈజ్ డిఫరెంట్. వీఆర్ టాకింగ్ అబౌట్ బిగ్గర్ ఇష్యూ. సో అది 2 డిఫరెంట్ ఇష్యూస్. ఓకే, కాబట్టి అది లా అండ్ ఆర్డర్ పోలీసులు మనకి దాంట్లో న్యాయం చేయకపోతే దాన్ని డిఫరెంట్ కొట్లాడదాం. బట్ అది ఎంటైర్ కమ్యూనిటీకి ఆపాదించలేం కదా, అందరూ మార్వాడీలు అందరూ కలిసి కొడతలేరు కదా. సో కాబట్టి దాన్ని అంటలేం. కానీ ఇది వ్యాపారము, ఆర్థిక వ్యవస్థ, ఈ కల్చరు, వీటిది డిఫరెంట్ ఇష్యూ. ఓకే, రెండు మిక్స్ చేయొద్దని నా 2 డిఫరెంట్ థింగ్స్. ఓకే, అందరు మార్వాడీలు ప్రతి ఒక్క తెలంగాణ పొద్దుగాలు వేస్తే కొడితే అప్పుడు అది పబ్లిక్ ఇష్యూ అవుతుంది. వాళ్ళిద్దరు వ్యక్తిగతుల మధ్యలో అయినప్పుడు అది పోలీస్ విల్ టేక్ కేర్ ఆఫ్ యాజ్ ఏమంటారు లా అండ్ ఆర్డర్ ఇష్యూ. వీరాచారి చిలుపు ఏమంటున్నారు, జిగ్నేష్ గాని మాటలు తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. అదే బ్రదర్, వానికి మాటలు ఎందుకు వస్తున్నాయి, వానికి ఆ మాటలు ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళకు పర్సెప్షన్ ఉంది. నేను ఆంధ్రాల దగ్గర కూడా విన్నా ఈ మాటలు. ఏది మీకు పొద్దుగాల తాగుతారు, తాగి మీకు అంటే పని చేయరు, ఒళ్ళొంగది, మీరు పొద్దుగాల తాగుతారు. రాంగ్ పర్సెప్షన్. ఎవరు తాగుతాడు, ఎవరికి వాళ్ళు సెల్ఫ్ అనలైజ్ చేసుకుని ఎవరు తాగుతారు, పొద్దుగాల అయితే ఎవడు తాగడు. ఎవడన్నా లవ్ ఫెయిల్యూర్ అయినవాడో వాళ్ళ ఇంట్లో వాడికి అంటే వాడి మెంటల్గా వాడు ఏదో లైఫ్లో ఏదో గోత్రూ అవుతున్నాడో తప్ప మిగతా 90 దాదాపు 100% ఆడు ఉండేటోడు కోట్లలో ఒకడు, లక్షలలో ఒకడు ఉంటాడు. ఆ మెంటల్ ఇది సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాడు. అది అన్ని దేశాలు ఉన్నారు, రాజస్థాన్లో కూడా ఉన్నారు. వాళ్ళు కాకుండా ఓకే అంటే అడిక్ట్ అయిన వాళ్ళు, ఇక అది మొగుడు పెళ్ళాం గొడవలయ్యి ఏం చేయాలో అర్థం కాక తాగేటోళ్ళు, పెళ్ళాం ఎవరితో పబ్లిక్లో అందరి దగ్గర తిరుగుతుంటే వాడు అది ఏం చేయాలో వానికి అర్థం కాక కొట్లాడే శాతగాక వాడు తాగుడుకు అలవాటు బానిస అయినవాడు. అంటే వాడి వ్యక్తిగత సమస్యల వల్ల వాడు దాన్ని ఆ సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియక వాడు ఆ కోపప్ మెకానిజం కింద తాగేటోళ్ళు వాళ్ళ సంఖ్య ఎలా మీద లెక్క పెట్టవచ్చు. కానీ మెజారిటీ ప్రజలు ఎందుకు తాగుతారు? ఇలా ఒక ఆటో నడుపుకునే అన్న ఉన్నాడు, ఎందుకు తాగుతాడు ఆయన? మరి ఆయన తాగితే మరి ఆటో నడపాలి, ఆయన పిల్లల్ని ఎట్లా పోషిస్తాడు? ఆయన పిల్లలకి ఎట్లా తిండి పెడుతున్నాడు, ఎట్లా చదువు చెప్పిస్తున్నాడు, ఎట్లా స్కూల్ ఫీజులు కడుతున్నాడు? మనం కడుతున్నామా ఆటో అన్నకి? కాబట్టి ఆయన తెలియదా తాగి నడిపితే ఆయన ఆటోలు ఎక్కరని ఆయన తెలియదా? నడుపుతాడు అట్లా? అది సాధ్యమా? ఎందుకు బురదలని కొమటోళ్ళ షాప్లకు కొమటోళ్ళ అన్న షాప్లకు పోదాం. ఆ వస్త్రాల వ్యాపారి బట్టలు అమ్ముకుంటే ఆయన పక్కకు మందు బాటలు పెట్టుకొని వ్యాపారం చేస్తాడా? చేస్తుందా? అట్లా చేయరాదు. అట్లా
అది తాగితే డిఫరెంట్ అయిపోతాం, మన మాట తీరు మారిపోతుంది, మనము మాట్లాడే అన్నీ మారిపోతాయి, మన ప్రవర్తన, మన చూపు అన్నీ మారిపోతాయి. మనము అది కౌంట్ సరిగ్గా చేయలేము, అది అది చేయలేము, 2 పనులు ఒకటేసారి చేయలేము. ఎస్పెషల్ తాగినాక నువ్వు ఏ కష్టం అది అది అట్లా చేస్తే నువ్వు తాగిన దగ్గరికి ఎవడైనా వస్తాడా, ఎవడైనా వస్తాడా దుకాణంకి? తాగుబోతు దగ్గర కూడా వస్తాడా? వాడు అంటే వాడి అస్తిత్వాన్ని ఎందుకు కూడా కొట్టుకుంటున్నాడు? కాబట్టి ఎవడు తాగుతున్నాడు. ఆ రోడ్డు మీద ఉండే బండిలోళ్ళు కూడా, బజ్జీలు వేసుకుంటే కూడా ఎప్పుడు పడితే అప్పుడు తాగరు. పొద్దుగంతా పని చేసినాక పొద్దుకి ఒళ్ళంతా అలసిపోయో మానసికంగా కొంచెం ప్రశాంతత కావాలని ఓ పెగ్గేసుకొని 1-2 వేసుకొని ఇంత దీన్ని వండుకుంటారు. ఇది ఎక్కడ తప్పు కాదు. నువ్వు 8 hours పని చేసి మిగతా టైంలో ఏం చేస్తావు అనేది ఎవరికైనా అవసరం. పని చేసేటప్పుడు తాగితే తప్పు అంటారు, కానీ పని అయిపోయినాక తాగితే తప్పు అన్నారు. ఇలా అమెరికాలో హ్యాపీ అవర్ కల్చర్ ఉంటుంది. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో మన దగ్గర కూడా హ్యాపీ అవర్ కల్చర్ ఉంటుంది. ఏంది, నీ పని అంతా అయిపోయినాక ఇంటికి పోయేటప్పుడు అందరు దోస్తులు కలిసి దగ్గరలో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్కి పోయి మనిషికి ఎంత కొంత 1-2 పెగ్గులు తాగి ఇంటికి ఎవరింటికి ఆడిపోతాడు. ఇట్స్ ఏ స్ట్రెస్ రిలీఫ్, కొంచెం మైండ్ ఫ్రెష్ అవుతుందని. పని చేసేటప్పుడు తాగితే తప్పు, కానీ తాగి నడిపితే తప్పు, కానీ మిగతా అప్పుడు ఏం చేస్తే మీకేం సంబంధం రా? ఈ దుకాణంలో ఈ యొక్క వ్యాపారం చేసేటప్పుడు తప్ప నేను పొద్దుకి నా పిల్లలతో ఏం చేసుకుంటే అది పబ్లిక్ ఏమవసరం? సేమ్ థింగ్ తాగుడైనా వాడు పొద్దుకి ఏం చేసుకుంటే మనకెందుకు? వాడు నీతోటి ఉన్న వ్యాపారం చేసేటప్పుడు తాగుతుండా, ఆయన ఆటో నడిపేటప్పుడు తాగుతుండా, తాగినప్పుడు మిగతా విషయాలు మనకెందుకు? అది వాళ్ళ వ్యక్తిగతం. దాంట్లో ఏళ్ళు కాలు పెట్టాల్సిన అధికారం, వాడు ఏ దేవుని మొక్కుంటుండు, ఏ షర్ట్ వేసుకుంటుండు, వాడి ఇంట్లో బట్టలు లేకుండా తిరుగుతుండా, వాడు బట్టలు వేసుకొని స్నానం చేస్తుండా, అది మనకు అనవసరం. వాడు పబ్లిక్లోకి వచ్చినప్పుడు ఎట్లున్నాడు, మనతో ఎట్లున్నాడు అనేది గది లెక్క. సింపుల్. అంటే ఎట్లా చేసి మనం చిన్నగా చేయాలి, మన నోరు మోపియాలి, మన అవమానించాలి, మనని ఎందుకు పనికిరాని వాళ్ళని చేయాలి, అట్లా కలుస్తుందా? నోవే. లేదు, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిందే, వాళ్ళ యొక్క దుర్మార్గులను తోలు తీయాల్సిందే. ఏమంటున్నారు నీలా హరీష్ బ్రదర్? జిగ్నేష్ గాడు తెలంగాణ వాళ్ళు తాగి పంటరు, ఎంత యావత్తులను అవమానిస్తూ మాట్లాడు, ఎంత ఘోరం మిత్రులారు. అది ఎవరు తాగరు, ఎవరో చుట్టపడుతుంది తాగుతారు, లేదు అంటే ఏదైనా పండుగ పబ్బానికి తాగుతారు, లేదు అంటే పొద్దుకో ఎప్పుడో, అది కూడా అందరు తాగరు, ఎవరో వాళ్ళకి అలవాటు ఉన్న వాళ్ళు తాగుతారు. అది కూడా నీకు పని ఇడిచిపెట్టి తాగితే తప్పు, కానీ పని టైంలో తాగితే ఓకే తప్పు, కానీ ఇక మిగతా టైంలో వాళ్ళు ఎవడు ఏం చేసుకున్నా అది చర్చనే వద్దు, అది చర్చనే కాదు. వాడిని తీసుకోవాలి జిగ్నేష్ కానీ గల్లా బట్టి తీసుకుపోయి ప్రతి షాప్లోకి తీసుకుపోయి తెలంగాణ షాపులకి చూపెట్టరా, ఎవడు తాగిండో ఇలా చూపెట్టమని అడగాలి. నోరు వారేసుకుంటారా బోసడికి అని అడగాలి. వాడుకో, అదే ఆధిపత్య ధోరణి, అంతే, వాడి మనువాదం. వాడు జైన మతానికి సంబంధించిన వాడు. హైదరాబాద్ స్లాటర్ హౌస్ అల్ కబీర్ బీఫ్ కంపెనీ జైన మతానికి చెందింది. అవును, వాని పేరు ఏం సబర్వాల్ ఉంటుంది, ఏదో సబర్వాల్ ఉంటుంది, ఏదో సబర్వాల్ ఉంటుంది అని పేరు. జైన మతానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. మరి దానికి ఏమంటాడు ఈ జిగ్నేష్ గుజరాతీ వాడు? ఏమన్నాడు? మనం ఏదైతే క్రిటికల్గా ఉంటుందో దానికి సమాధానం చెప్పాడు వాడు. ఇప్పుడు ఆ మాధవి లత ఇంకోతో వచ్చింది కదా, దాని పేరు ఎంత ఉంది కదా, దాని పేరు అదే మౌనిక సుంకరి. సో ఈవెన్ బండి సంజయ్ గారు రోహింగ్యాలు అంటారు. మేము ఈ ఇష్యూ అడిగినప్పుడు ఈ ఇష్యూ మాట్లాడాలి. హిందుత్వం అంటారు. అంటే ఇప్పుడు కమ్ జాతి వాళ్ళని తిట్టుబడ్డాడు హిందువు కాదా? ఇలా ఈ మార్వాడికి గో బ్యాక్ అంటున్న వాళ్ళు హిందువులు కాదా? పెద్ద బొట్టు పెట్టుకున్న జిగ్నేష్ గాడే హిందువా? ఇక్కడ వాళ్ళు కాదా? ఐ డోంట్ అండర్స్టాండ్. మరి దానికి ఏమంటాడు ఈ జిగ్నేష్ గుజరాతీ వాడు? ఏమన్నాడు? మనం ఏదైతే ఒరిజినల్ జెన్యున్ క్వశ్చన్ ఉందో దానికి సమాధానం ఉండదు మన దగ్గర. డిస్ట్రాక్ట్. సమాధానం ఉన్నవాడు సమాధానం చెప్తాడు, సమాధానం లేనివాడు బూతులను తిడతాడు, లేకపోతే టాపిక్ని డైవర్ట్ చేస్తాడు, డిస్ట్రాక్ట్ చేస్తాడు. మనం ఒకటి అడుగుతాం, వాడు ఒకటి చెప్తాడు. దొంగలు. వాడు మన్ కీ బాత్కి వస్తాడు, ఎందుకంటే ఆవిడ స్క్రిప్ట్ రాసి ఇచ్చింది, ఓరిపోతాడు. కానీ ప్రెస్ కాన్ఫరెన్స్కి రాడు. ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చినాడు పప్పు అంటాడు, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ రానోడు ప్రెస్ కాన్ఫరెన్స్ వస్తే వాడు ఆన్సర్ చెప్పాలి. అది కూడా నీకు ముందే స్క్రిప్ట్ ఉండదు, ముందే రాసి ఉండవు ప్రశ్నలకు ఆన్సర్లు. అంటే వాడు జెన్యున్గా వాడికి తెలిస్తేనే చెప్పాలి. వానికి ఏం తెలియదు, వాడు పరిపాలిస్తలేడు, వాడి వెనకాల కూడా పరిపాలిస్తున్నాడు.
ఇది పరిస్థితి. ఆ సినిమా యాక్టర్లతో ముందే స్క్రిప్ట్ రాయించుకుంటాడు. ఏ క్వశ్చన్ అడగాలని వాడు రాయించుకొని ఆ క్వశ్చన్ వాడు అడిగితే వీడు ముందే ప్రిపేర్ అవుతాడు ఈ క్వశ్చన్కి ఏం ఆన్సర్ చెప్పాలి. అందుకని అక్షయ్ కుమార్ తోటి మామిడి పండు దొరుకుని తిన్నావా, పర్సు జేబులో పెట్టుకొని తిరుగుతావా, నీ దగ్గరికి నీకు 24 గంటల టైం ఎట్లా దొరుకుతుంది, ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతారు. ఒక పాలసీ మేకింగ్, ఒక మన డే టు డే ప్రజా సమస్యల గురించి ఒక్కటి చర్చ ఉండదు. ఎందుకంటే మనకి ఏం తెలియదు. వాడు పరిపాలిస్తలేడు, వాడి వెనకాల ఈ బాపనలు పరిపాలిస్తారు. ఆర్య బ్రాహ్మణులు, మనువాదులు ఏమంటున్నారు, ఎంతమంది మార్వాడీలు ఆర్మీ జవాన్లు ఉండరు. ఆర్మీ జవాన్లు అంత ఎక్కువ మంది సిక్కులే ఉంటారు, లేదు అంటే మన బీసీ ఎస్సీ ఎస్టీలు ఉంటారు. మళ్ళీ వాళ్ళకి కూడా జీతం ఇవ్వడానికి వీటికి మనసు ఒప్పుతలేదు, పెన్షన్ ఇవ్వడానికి మనసు ఒప్పుతలేదు. 4 ఏళ్ళు వాడుకొని వెళ్ళగొడతారంట. మళ్ళీ ఆర్మీ ఆఫీసర్లో ఉంటాడు, ఈ బాపనోడే ఉంటాడు. దొంగలు అంటే సేమ్ బ్రిటిష్ వాడు ఏం చేసిండో గదే చేస్తున్నాడు వీడు. బ్రిటిష్ వాడు ఆఫీసర్లు బ్రిటిష్ వాడు ఉండేటోడు, కింద మళ్ళీ సిపాయిలు మనోళ్ళు ఉండేటోడు. అర్థమైందా? సింపుల్. అంటే ఎక్కడున్నా సరే కంట్రోల్ వాంచేలా పెట్టుకోవాలి, పైసలు వాంచేలా పెట్టుకోవాలి, విలాసం వాడు ఎంజాయ్ చేయాలి. మనం అనాది నుంచి ఇట్లనే బాధపడకుండా బతకాలి. సింపుల్. ఎంతమంది మార్వాడీలు ఆర్మీ జవాన్లు లాగా ఉన్నారు అని అడిగితే సమాధానం ఉండదు. చైనా నుండి నాసి రకం వస్తువులు ఎక్కువ ఎత్తున దిగుమతి చేసుకొని అవి కూడా ఇక్కడ ఇప్పుడు ఎట్లయిపోయింది చైనా కూడా, మనం ముందే ప్రీ ఆర్డర్ ఇచ్చుకోవచ్చు, ఏ క్వాలిటీ ఎంత రేటు అన్నీ ముందే. ఓకే, అట్లనే వాడు డెలివరీ చేస్తాడు, ఎవరైనా చేసుకోవచ్చు. సో కాకపోతే ఆ నాసి రకం వస్తువులు అమ్మడానికి మనకు మనసు ఒప్పుతుందా? మన తోటి అన్నదమ్ములకి అంటే మనకు మనసు ఒప్పదు. కానీ మనకు ఒప్పుతుంది. ఎందుకు ఒప్పుతుంది అంటే వాడు ఆర్యుడు కాబట్టి, వాడు డిఫరెంట్ కాబట్టి, ఇక్కడ మూలవాసి కాదు కాబట్టి. ఇక్కడ ఇప్పుడు ఇన్ని దాడులు జరిగినాయి, ఒక్క ఆర్యుడు చచ్చిపోలే, మీరు గమనించండి. కాబట్టి వాడిని నొప్పి అవుతలేదు. వాడు వాడు ఒకటని వాడు అనుకోడు. సో ఎందుకంటే ఈ మూలవాసుల బర్రెని వాడు యాక్సెప్ట్ చేస్తలేడు. వాని ఆర్యుని ఆవుని మనని మొక్కమంటున్నాడు, వాని ఆర్యుని దేవుడైన రాముని మొక్కమంటున్నాడు, మన ఎల్లమ్మని మొక్క అంటున్నాడు. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ వాడు ఇక్కడోడు కాదు, వాడు పైనుంచి వచ్చిండు, వాడు పైన ఉండాలని ప్రయత్నం చేస్తున్నాడు. కలవదట. సో దిగుమతి చేసుకుని ఇక్కడ వాళ్ళకి అన్ని మోసం చేస్తున్నారు. చైనా వాళ్ళు కూడా పూర్తి అమౌంట్ చెల్లించట్లేదు అని ఇండియా వాళ్ళందరూ మోసగాళ్ళు. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఈ గుజరాతీ వాళ్ళు, మార్వాడి వాళ్ళు చైనా మార్కెట్లో ఇండియా పరువు తీస్తుంది వీళ్ళే. ఎక్కడ పోయినా నాశనం చేస్తారు ప్రతి వ్యవస్థని. అక్కడ ఎంత వీలైతే అంత దాని వ్యవస్థని ఒక పద్ధతి లేకుండా నాశనం చేస్తారు అన్ని వ్యవస్థని ఎక్కడైనా అక్రాస్ ద వరల్డ్. వర్తక వ్యాపారం తెలంగాణలో వీళ్ళ వల్ల భారతీయులకు చెడ్డ పేరు వస్తుంది. వర్తక వ్యాపారం అమెరికాలో ఏంటంటే వాడు చాలా స్ట్రిక్ట్, ఈడ కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అమెరికాలో ఏంటంటే కొంచెం శిక్షలు కఠినంగా ఉంటాయి కాబట్టి జర అంత విజిబిలిటీ కనిపించదు. వర్తక వ్యాపారం తెలంగాణలో 60% ఉంటే 40% ఆంధ్ర, తెలంగాణ, హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు. మనం ఏ జెన్యూన్ టాపిక్ చేస్తే ముస్లిం అని తీసుకొస్తాడు. వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళు చేసుకుంటే మనం ఏమంటుండ్రు, వాళ్ళు మనకి డిస్టర్బ్ చేస్తలేరు. మన వ్యాపారాలను దెబ్బతీసే విధంగా ఏ ముస్లిం ప్రవర్తిస్తలేరు. అన్నదమ్ములు లెక్క మనం కలిసి ఉంటున్నాం. వాళ్ళు చేసే వ్యాపారాలలో మనం కొనుక్కుంటున్నాం, మనం చేసే వ్యాపారాలు వాళ్ళు వచ్చి కొనుక్కుంటున్నారు. నీ లెక్క చేస్తలేరు వాళ్ళు. ఏది 40% ఆంధ్ర, తెలంగాణ, హిందూ, ముస్లిం, క్రిస్టియన్. అలా ఉన్నాడు ఎవడరా? ఆ క్రిస్టియన్స్ వాడు, ఆ ముస్లింస్ వాడు మన దేశంలో ఉన్నాడు. వాడు మొన్నటిదాకా ఇల్లుంటి అల్ల పోయినాడే కదా, నీ వివక్షను తట్టుకోలేక వాడు ఓడాడు. సో ముస్లిం, క్రిస్టియన్లు, కొన్ని ఈశాన్య రాష్ట్రాల వాళ్ళు, సౌత్ ఇండియన్స్ వాళ్ళు ఉంటే అతి తక్కువ సమాజమైన ఈ గుజరాతీ మార్వాడీలు 20% వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. దొంగ వ్యాపారం చేస్తున్నారు కాబట్టి ఉన్నాయి. పైగా ప్రతి గ్రామంలో వీళ్ళ పెత్తనం ఉంది. కరెక్ట్ బ్రదర్. దేశద్రోహులు గుజరాతీ మార్వాడీలు. బగావ్ గుజరాతీ మార్వాడి, జీ తెలుగు భరత్ కూడా అమ్ముడుపోయాడు. కరెక్ట్ బ్రదర్. ఎవడు పైసలు ఇస్తా అని పాట పాడుతున్నారు. ఈ జర్నలిజం లేదు, మన లేదు, మశానం లేదు. దందా అయిపోయింది మీడియా, దందా. నేను ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పట్లేదు కామెంట్లలో. నా కామెంట్లు చూసి మాధవిలత డిబేట్ మధ్యలో నుంచి వెళ్ళిపోయింది. దొంగముండ అది పక్కా ఆంధ్రామే. మళ్ళీ వచ్చేసి నేను తెలంగాణ అంటే ఎవడి ఇంటడే.
మళ్ళీ దానికి రాని తెలంగాణని యాక్సెంట్ని అది మాట్లాడితే ఎంత గలీజ్ ఉంటుంది. బాణం వేస్తా అంటది, మళ్ళీ పోయి మధ్యలో పోయి ప్రార్థన చేస్తుంది వాళ్ళకు. అందుకే అంటున్నా, వాళ్ళకి ఒక్క బీజేపీ గాడి కొడుకులు తప్ప ఈ జెన్యూన్ ఇష్యూకి ఎవ్వడు కూడా సపోర్ట్ చేస్తలేడు. అందరు అంటే ఈ మార్వాడి గోబ్యాక్కే సపోర్ట్ చేస్తున్నారు. మార్వాడానికి బీజేపీ వాళ్ళు తప్ప ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, మీరు గమనించండి. నవీన్ చారి, థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్ అండ్ ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే, థ్యాంక్ యూ. నీలకంటి కుమార్ ఏమంటారు, రాజేష్ ఏమంటున్నారు, వాడు మనల్ని తాగుబోతోళ్ళు అంటే మనం కూడా అనాలి, వాడిని పాన్లు గుట్కాలు తింటూ మా రోడ్ల గోడలన్నీ గలీజ్ చేస్తున్న మార్వాడి వాళ్ళు. కరెక్ట్ కదా, తిరుగుబోతులు, దోపిడీదారులు. నీలారిస్తుంది. ఈ మార్వాడిలో బంజారా లంబాడి సామాజిక వర్గానికి కూడా మిస్లీడ్ వీళ్ళు కూడా బ్రదర్, ఈడ వచ్చిర్రు వాళ్ళు, మరి ఎంతవరకు తెలియదు కానీ లాంగ్ బాడీ అంటే పెద్ద శరీరాలు ఉన్న వాళ్ళు కాబట్టి లంబాడి అన్నారంట. వీళ్ళు కూడా అక్కడ నుంచి వచ్చిర్రు. మేము రాజపత్రులు బంజారా ఆ యొక్క ఇది బతుకుదెరువు లేక అరేబియా సముద్రం నుంచి ఆ ఉప్పు ఆ యొక్క కచరా అంటే ఎడ్ల బండి మీద తీసుకొని వచ్చి ఈడ పొద్దంతా ఉప్పు అమ్ముకొని ఈడ తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో పొద్దుకింతే ఆ ఊరవతల పోయి, ఎందుకంటే ఇల్లులు అఫోర్డ్ చేసే శక్తి లేదు కాబట్టి ఊరవతల నియర్ బై ఉండేటోళ్ళు అన్నట్టు అడవి లాంటి ప్రాంతంలో. ఇప్పుడు వాళ్ళు మేమే ఎస్టీలం అంటే మరి కోయోళ్ళు ఏం చేయాలి, చెంచులు ఏం చేయాలి, ఇంకోరు ఏం చేయాలి. ఇలా కోయోళ్ళకి చెంచులకి పాపం వాళ్ళకి నిజంగా ఇక్కడ ఉన్నటువంటి మూల ఆదివాసులకి ఇవాళ ఎస్టీలకు వచ్చే అన్ని రిజర్వేషన్ ఈ లాంగ్ బాడీలో తీసుకుంటున్నారు. పాపం వాళ్ళకి ఏం రాణిస్తలేదు. వీళ్ళు అసలు ఎస్టీలనే లేకుండే, వాళ్ళకి నోరు లేదు పాపం. ఈడు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళందరూ మేము హిందుత్వం అని, హిందుత్వం కాదు అది, దోపిడీతనం అనాలి. ఆర్యుడు హిందువు కాదు, ఆర్యుడు మూలవాసి కానప్పుడు వాడు హిందువు ఎట్లయితాడు? కాడాడు. వాడు ఆర్యుడు వేరు, వాడి సనాతనం వేరు, వాడు హిందువు కాదు. హిందువు అంటే హిందుస్థాన్లో ఉన్న హిందూ గడ్డ మీద ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా హిందువులే, అది ఈ గడ్డ పేరు అది. కాబట్టి ఆర్యుడి సనాతనం వేరు. దాన్ని అడ్డంగా చూపెట్టి మనం దోసుకుంటా అంటే కలవదు. సో ఆదివాసీలకు లంబాడీలు గొడవ పెట్టింది వీళ్ళే, వాళ్ళకు వచ్చే రిజర్వేషన్లు వీళ్ళే తీసుకున్నారు. కరెక్ట్ బ్రదర్. ఎస్టీల సబ్ కేటగిరీ చేయొద్దంట. ఎందుకు చేయొద్దు? పాపం ఆ కోయళ్ళకి, ఆ చెంచోళ్ళకి, ఇంకోరికి వాళ్ళకి రావాల్సిన వాటాలు వాళ్ళకి వస్తే ఏమైంది? వెరీ అన్ఫార్చునేట్. బంజారా సోదరులు తెలుసుకోవాలి, వాళ్ళ మత్తులో ఇంకా అదే వాళ్ళు ఇక్కడ వచ్చేసి మేము రాజపుత్రులేమో, మేము అది గొప్ప అక్కడ అని చెప్తారు. మరి అక్కడ గొప్ప అయితే ఆడికే ఈడెందుకున్నావు? వెరీ అన్ఫార్చునేట్. వాస్తవాది వాళ్ళు ఒక్క బిల్లు కూడా ఇవ్వకుండా వ్యాపారం చేస్తూ వస్తారు. కరెక్ట్. వాస్తవాది బిల్లు ఇస్తే ఏమైతే ట్యాక్స్ కట్టాలి. ప్లస్ రేపు కోర్టులో కేసు వేసినారు అనుకో, ఈ నాసి రకం దాని మీద కన్జ్యూమర్ కోర్టు ఉంటుంది కదా, వేసినారు అనుకో, బిల్లు ఉందనుకో, కేసు వేయగలుగుతావు. బిల్లు లేకపోతే నువ్వు ఎట్లా కేసు వేస్తావు? ఏం ఆధారం ఉంది నువ్వు ఆ దగ్గర ఉన్నట్టు? యూజ్ బ్రెయిన్. సో అంటే ఆ నకిలీ మాల అమ్ముతున్నాడు వాడు. నకిలీ మాలు అంతటి చేయించుకుంటాడు, గుజరాతీ మ్యానుఫ్యాక్చర్ దగ్గర చేయించుకొని, లేకపోతే చైనా దగ్గర చేయించుకొని నకిలీ మాలు ఒరిజినల్ మాల్ పేరు పెట్టి అమ్ముతున్నాడు, ఎక్కువ రేటుకి అమ్ముతున్నాడు. లేకపోతే వాడిచ్చే రేటుకి మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? మనం కూడా అదే మ్యానుఫ్యాక్చర్ దగ్గర కొంటాం కదా సేమ్ వస్తువు. బికాస్ మనకు అది వాడు నకిలీ మాల్, వాడు ఒరిజినల్ మాల్ కొంటలేడు. అది పాపం ఊరోళ్ళకి ఏం తెలుస్తుంది? మనకే తెలియదు. మనమే అది పట్టి చూస్తే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. మనకే ఒక చదువుకున్నవానికే తెలియకపోతే ఊరోళ్ళకి ఏం తెలుస్తుంది? ఇక ఆ రేటుకి అట్లా మోసం చేసి ఇస్తున్నాడు కాబట్టి ఆ రేటు మనం ఇవ్వలేం కాబట్టి తెలంగాణలో మనకు వ్యాపారాన్ని నడవయి. ఏడ తక్కువ రేటు ఉంటే అడగనుకుంటారు కదా, వాళ్ళకి తెలియదు కదా. అది వేరే క్వాలిటీ, ఇది వేరే క్వాలిటీ అని తెలియదు పాపం. సో అది జరుగుతుంది, అది మోసం జరుగుతుంది. మనం అట్లా వాళ్ళ లెక్క చేద్దామన్నా మనం చేయలేకపోతున్నాం, మనకే అది దొరకదు ఆ వస్తువు, మనకు అమ్మడాడు. ఇది వచ్చిన బాధ. మళ్ళీ మన మనసు ఒప్పది అట్లా నాసిరకం అమ్మాలంటే. ఇది పరిస్థితి మిత్రులారా. సో వెరీ అన్ఫార్చునేట్. ఓకే, సో తప్పదు. మనము ఇంకా అవసరమైతే ఇంకా ఏమైనా స్ట్రిక్ట్గా చట్టాలన్నా తీసుకురావాలి. ఇక్కడ ప్రతి దానికి బిల్లు ఇవ్వాలి, అట్లనే ఇక్కడ వాళ్ళని హైర్ చేసుకోవాలి. ఇట్లా ఏమైనా కొన్ని కండిషన్స్ పెడితే ఏమన్నా కొంత వీళ్ళ చెత్తని కొంత అంచి వేయడానికి కొంచెం అవకాశం ఉంటుందేమో. రేవంత్ రెడ్డి గారు అట్లనే ప్రజలందరం కూడా కొట్లాడదాం ఆ చట్టాలకు సంబంధించి.
నీలా హరీష్ బ్రదర్, కొత్త చట్టాలు తెస్తున్న బీజేపీ జైల్లో వేయాలి అంటున్నారు. మరి నరేంద్ర మోడీ గుజరాత్ గోద్రా అల్లర్లలో అయోధ్య నుండి తిరిగి ప్రయాణం చేస్తున్న హిందూ కరసేవకులని పెట్రోల్ పోసి తగలబెట్టించి దానివల్ల గొడవలు చేసి 300 మంది కరసేవకులని 5,000 మంది ముస్లిం సోదరులని సోదరీమణులని కేవలం తన అధికారం కోసం చంపిన దేశద్రోహి, ఒక మూర్ఖుడు, విద్వేషి, వీడు ఇట్లా చేసిండని చెప్పి 3 రోజులు గ్రౌండ్ లో అక్కడ పోలీసు వాళ్ళు ఉండొద్దని వీడు చెప్పిండని ఆయన చెప్తే ఆయనని వేరే కేసులో ఇరికిచ్చారు. అప్పుడు అమెరికా ప్రభుత్వము, ఈ యూరప్ దేశాలు వీనికి వీసాలు నిరాకరించినాయి. టైమ్స్ మ్యాగజైన్ అన్నిట్లో వచ్చిండు ఇది మిస్టర్ హేట్రెడ్ అని. సో మరి వాడిని తీసుకొని ఫస్ట్ పెట్టాలి. చెట్టనట్లా ఇవాళ ఈడీ దాడులు బీజేపీల మీద జరిగినాయా? దాన్ని బట్టి అర్థం చేసుకోండి. కేజ్రీవాల్ని జైల్లో పెడతారు. ఆడ ఇది జార్ఖండ్ లో ఆయన పేరేంది, శిబు సోరెన్ కొడుకు, ఆ హేమంత్ సోరెన్ పెడతారు. కానీ ఒక్క బీజేపీ వాని మీద ఐటీ దాడులు జరిగినాయా మీరు చెప్పండి, సిబిఐ దాడులు జరిగినాయా చెప్పండి. అంటే తప్పు చేసిన వాళ్ళందరూ వేరే పార్టీలు ఉంటారా? వేరే పార్టీలు తప్పు చేసిన వాళ్ళందరూ మళ్ళీ బీజేపీలో పవిత్రం అవుతారా? వాడు తప్పు చేస్తే శిక్ష వహించాయి, నీ పార్టీ ఎందుకు జాయిన్ చేసుకుంటున్నావు? దట్ ఇట్ సెల్ఫ్ షోస్ నీకు కావాల్సింది నువ్వు ఒక్కడివే దోసుకోవాలి, నువ్వు ఒక్కడివే అధికారం ఉండాలి, మిగతా అందరూ చచ్చిపోవాలి. అంతే సింపుల్. ఇది ఆర్య బనియాల ఆర్య బ్రాహ్మణుల మనువాదం. అంటే ఏదో కాదు, ఇదే. మనం ఎవ్వరం చదువుకోవద్దు, చదువుకుంటే మన మీద పెండేస్తారు అన్నట్టు, ఇంకేట్ చేస్తారు, నాలుకలకు వస్తారు అన్నట్టు. ఇది పరిస్థితి. మరి నరేంద్ర మోడీ గుజరాత్ గోద్రా రైల్లో అయోధ్య నుండి తిరిగి ప్రయాణం చేస్తున్న ఇది పెట్రోల్ కరెక్ట్. సో కరణ్ థాపర్ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకి అక్కడ నుంచి పారిపోయాడు. కరెక్ట్. ఎందుకంటే వాని దగ్గర ఇంకా ఎక్కువ మాట్లాడినాకో ఇంకా ఎక్కువ నిజాలు బయటకు వస్తాయి కదా, ఆయన దగ్గర సమాధానం లేదు కదా. కాబట్టి అమారా దోస్తీ రహనేదో ఏదో అనుకుంటా పోయిండు, ఇట్లనే అన్నాడు, అమారా దోస్తీ రహనేదో అని వెళ్ళిపోతున్నాడు. నీళ్ళు తాగుతున్నాడు. ప్రశ్న అడిగితే ఎందుకు తాగుతావు, టెన్షన్ పడుతున్నది, ఎడమని నిజాలు బయటకు వస్తాయని. నరేంద్ర మోడీ జైలుకి ఎప్పుడు వెళ్తాడు అని ఎదురు చూస్తుంది. సొహరాబుద్దీన్ ఆయన భార్యని హైదరాబాద్కి పిలిపించి నయీం ద్వారా చంపించి ఫేక్ ఎన్కౌంటర్ చిత్రీకరించాడు అమిత్ షా. ఈ తడిపార్, అందుకని వేరే రాష్ట్రానికి పారిపోతే వాడిని తడిపార్ అన్నారు. అవును. నీలా హరీష్ బ్రదర్ ఏమంటారు? సౌత్ ఇండియాలో ఉన్న వైశ్యులు ద్రవిడ వైశ్యులు, ఆర్యులు కాదు. కరెక్ట్, ఆర్య వైశ్యులు అని పెట్టుకుంటారు. ఏడోళ్ళు తెలియదు. ఆర్యుడు తెల్లగా ఉంటారా? ఆడ రష్యా ఎక్కడి నుంచి వచ్చిండాడు, సైబీరియా నుంచి. అక్కడ నుంచి కిందికి వచ్చిండు, కజకిస్తాన్, తజికిస్తాన్, అప్పుడు పర్షియా పెద్దగా ఉండే. అక్కడ నుంచి ఇరాన్, ఇదంతా చలి ప్రాంతాలు అవన్నీ. సో సౌత్ ఇండియాలో ఉన్న వైశ్యులు ద్రవిడ వైశ్యులు. కరెక్ట్. ఇక్కడ స్థానిక బ్రాహ్మణులను కూడా ఆర్య బ్రాహ్మణులు అని మార్చారు. ఆర్య బ్రాహ్మణులు కాదు, వీడు కూడా ఏది పూజలు చేసుకుంటే వాళ్ళు ఇక్కడ నల్లగుండేటోళ్ళు అందరూ ఇక్కడ వాళ్ళ ఆర్యులు కాదు. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. అది బాపనోడైనా సరే, వైశ్యుడైనా, ఎవడైనా నల్లగున్న వాళ్ళందరూ ఆర్యులు కాదు, ద్రవిడులే. నీలా హరీష్ బ్రదర్ ఏమంటున్నారు? చాలా కింది స్థాయిలో ఉన్న వాళ్ళు గుడ్డు మాంసం తింటారు. మధ్య స్థాయిలో ఉన్నవారు ఆవు పాలు, బర్రె పాలు, పెరుగు, డైరీ ప్రొడక్ట్స్ తింటారు. పై స్థాయిలో ఉన్న ఈ మనువాద బ్రాహ్మణులు ఆవు మూత్రం పేడ తింటారు. దొంగలు వాళ్ళు తినరు, మనకే రుద్దుతారు. అది డేంజర్ బ్రదర్. అది మీరు కావాలంటే నేనేమన్నా అందులో ఏమన్నా అంటే నాకు అవగాహన లేకుండా లేకపోతే ఎగ్జాగరేట్ చెప్తున్నా అని మీకు అనిపిస్తే ఎనీబడి కెన్ సెండ్. మన అయితే ఆల్రెడీ తెలుసు కదా అందరికి. ఓకే. సో సిమిలర్లీ ఆవు ఉచ్చ కానీ పెండ కానీ ఆ ల్యాబ్కు పంపించండి. ఇలా ఏమేమి ఉన్నాయా అంటే వాళ్ళు టెస్టులు చేస్తారు. ఈ కెమికల్ యాడ్ చేస్తే ఇది, ఈ కెమికల్ యాడ్ చేస్తే ఇది వస్తుంది. ఇప్పుడు బ్లడ్ రిపోర్ట్ అంటే బ్లడ్ ఇస్తే దానికి మొత్తం సిబిపి కంప్లీట్ బ్లడ్ రిపోర్ట్ ఇస్తారు కదా వాళ్ళు. అట్లా ఆ ఉచ్చని కూడా చేపియండి మీకు తెలిసిన ల్యాబ్లలో. వాళ్ళు ఏం చెప్తారో చూడండి. ఆల్రెడీ చేసిర్రు. ఓకే. సో అందులో బ్యాక్టీరియాలు, వైరస్లు అవే ఉన్నాయి. అది కాకుండా నైట్రోజన్, ఫాస్ఫరస్ ఇట్లాంటివి ఉన్నాయి. అవి ఎరువులు మనిషి అయినా అదే పరిస్థితి. సో ఎరువులుగా పనికి వస్తాయి, లేదంటే ఇది అవుతుంది. చెట్లకు ఎరువుగా తప్ప ఎందుకు పనికి రాదు అది. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. అది భూమి గొప్పతనం. అది భూమి తన లోపల వేసిన ఏదైనా మళ్ళీ మట్టిని చేసుకుంటుంది. ఓకే. కాబట్టి అది మనం వదిలిన కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని అది ఆక్సిజన్ ఇస్తుంది కదా చెట్టు. అంటే అది ఆ ప్రకృతి యొక్క గొప్పతనం అది. కాబట్టి ఈ వేస్ట్ మెటీరియల్ని తాగు పూసుకో అంటుండే అర్థమైంది. బికాస్ హీ వాంట్స్ టు సెల్ ఎనీథింగ్.
ఎందుకంటే వాడి ఆర్యుడి దేశంలో, వాడి చలి దేశంలో వానికి ఈ ఆవు తప్ప పంటలు పండించుకోవడానికి కూడా వానికి అనుకూలంగా లేని రోజులు కాబట్టి ఈ ఆవునే వాడి బతుకు తెరివే ఆవు మీద ఉండే కాబట్టి ఆవుని చంపుకొని తినేవాడు. ఇప్పుడు ఏం చెప్తారు, ఇప్పుడు నేను మిన్నసోటాలో ఉన్నా, రైట్, 8 నెలలు ఏది చల్లగా ఉంటుంది, ఒక 4-5 నెలలే అది కూడా ఓకే, ఒక పంట ఏదో వేసుకుంటున్నాడు. సో నేను చూసిన కాడికి 2 పంటలు కూరగాయలు కాకుండా ఎండాకాలంలో 4 నెలలు ఏం వేస్తాడు, అయితే కార్న్ వేస్తాడు, అదే మొక్కజొన్న వేస్తాడు, లేదు అంటే సోయాబీన్స్ వేస్తాడు. మరి ఎందుకురా, ఏం చేస్తారా, ఎట్లా మరి మిగతా అంటే ఇంపోర్ట్ చేసుకుంటారు. మరి ఎందుకురా ఇవి, ఎందుకంటే ఆ పశువులకి దానగా పనికి వస్తుంది ఈ మొక్కజొన్న, ఆ పశువులకు దానగా వాడతారు. అంటే ఇది మెయిన్ ఇండస్ట్రీ ఏంది, వ్యవసాయం కాదు. ఈ ఎండాకాలంలో పండించిన ఈ మొక్కజొన్నని వాడి గోదాములలో ఇట్లా పొడుకుంటాయి ఆ స్టోరేజ్, అలా దాచిపెట్టుకొని పశువులకు దానగా వాడుకుంటాడు. వాడుకొని వీడి మెయిన్ ఇండస్ట్రీ ఏంది అంటే వీడు చేసేది డైరీ, తర్వాత ఈ మీట్ ఇండస్ట్రీ, బీఫ్. ఓకే, ఇది మీట్ ఇండస్ట్రీ అండ్ డైరీ వీడి మెయిన్ బిజినెస్. అందుకే పాలకు సంబంధించిన అనేకం దొరుకుతాయి, పాలు, పెరుగు, సవర్ క్రీము అంటే మీగడ, అట్లా ఇది చీజు, ఇక రకరకాలు ఇది పాలతో తయారు చేసేటి. అట్లనే బీఫ్లో 100 రకాలు, దాని కాలు, ఏలు అన్ని A to Z. ఓకే, సో కాబట్టి అంటే వీటి కూడా చలి దేశం నుంచి వచ్చేది కాబట్టి వీనికి ఏంది బతుకు జరిగి ఇప్పుడు ఆవే వానికి పాలు కావాలన్నా ఆవే, నెయ్యి కావాలన్నా, వాడి యజ్ఞానికి నెయ్యి కావాలన్నా ఆవే, వానికి యజ్ఞంకి కట్టెలు కూడా దొరికాయి కాబట్టి వాడు ఏం చేసేవాడు, ఈ ఆవు పెండని పిడికల లెక్క తయారు చేసుకొని యజ్ఞానికి వాడుకునేవాడు. అంటే వాని బతుకు తెరువు మొత్తం ఆవుతోటే ముడిపడి ఉంది అట్లా, అర్థమైందా? సో అందుకని వానికి ఆవు దేవత. మనకి అట్లా లేదు పరిస్థితి, మనది సమశీతోష్ణంగా ఉన్నది, టెంపరేచర్ మంచిగా ఉంది, సలికి ప్రాంతం కాదు కాబట్టి ఇయర్ లాంగ్ మనము కోట్లు గీట్లు వేసుకోకుండా కూడా కంఫర్టబుల్గా తిరిగేస్తాము. ఇయర్ లాంగ్ కూడా 3 పంటలు కూడా పండించుకునే శక్తి మన భూమికి ఉంది, మన వాతావరణం ఉంది కాబట్టి మనకు ఆ పరిస్థితులు లేవు, అర్థమైందా? కాబట్టి ఈ దేవత కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు పుస్తకం దేవత అంటారు అంటే ఏమర్థం, అలా పుస్తకంలో దేవత ఒక ఆమె వచ్చి కూర్చున్నది. దేవత అంటే దానికి నాశనం చేయరు, ఖరాబ్ చేయరు, ఒక మొక్కుతారు, గౌరవంగా ఉంటారు, వాళ్ళు ఏమైనా ఉంటే చెప్పింది అది చదువుకుంటారో వింటారో అని భూమికి భూదేవత, ఇంకో దానికి ఇంకో దేవత, గంతే వాళ్ళ కాన్సెప్ట్, దాన్ని నాశనం చేయరని. సో కాబట్టి ఆవు మీదనే వాడి బతుకుదేరు ఉండే కాబట్టి, ఆవు లేకపోతే వాడి బతుకుదేరు లేదు కాబట్టి వాడికి దేవత అయింది. దాంట్లో వచ్చిన వ్యర్థక పదార్థాలని కూడా వాడు ఏదో రకంగా దాని మీద 4 పైసలు సంపాదించుకోవాలని మన ఆశ. సింపుల్. డేవిడ్ NRPK, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. లక్ష్మీనారాయణ మరంపల్లి, పెద్దిరాజు, చాలా బాగా వివరించారు, థ్యాంక్ యూ బ్రదర్, టు ఎవ్రీవన్. ఏమంటున్నారు, సిద్ధార్థ్ నేషనలిస్ట్ అంటేనే ఆడ ఏదో ఉంటుంది, బీజేపీ ఉంటుంది, కానీ అయినా సరే చదువు. తెలుగు వ్యాపారులు అడుక్కు తిన్నా పర్వాలేదు, అలాగే తన్నులు తిన్నా పర్వాలేదు, బీజేపీ వాళ్ళకి మాత్రం మార్వాడి వ్యాపారాలు ముఖ్యం, వాళ్ళు ఇచ్చే ఫండింగ్ కావాలి. కరెక్ట్ బ్రదర్. సో జనరల్గా నేషనలిస్ట్ అంటే బీజేపీ సపోర్ట్ చేస్తారు కానీ, బట్ గుడ్, వెల్ సెడ్. సిద్ధార్థ్ నేషనలిస్ట్. నొమాన్ షేక్, సతీష్ అబర్వాల్, అదే మన బీఫ్ కంపెనీది, ఆర్యబన్యా, అట్లా దేశమంతా ఉన్నాయి, దేశమంతా 5-6 ఉన్నాయి, యూపీలో ఎక్కువ ఉన్నాయి, అన్నీ మళ్ళీ ఆర్య బ్రాహ్మణులే, ఇది బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీ. మళ్ళీ పేరు ముస్లింలది పెడతాడు, ఎందుకు పెడుతున్నాడు, చెడ్డ పేరు వస్తే ముస్లింలకు రావాలి, అల్ కబీర్ అని పెడుతున్నాడు, సబర్వాల్ అని పెట్టుకోవచ్చు కదా, అంటే చెడ్డ పేరు వస్తే ముస్లింలకు రావాలి, దుర్మార్గులు. నీలహరీష్ బ్రదర్, అసలు పూర్వం ఉన్న పాడి పంట, అంతే కదా, పాడి పంట ప్రస్తుత సమాజంలో ఉండకుండా పశువులను గోరక్షణ పేరుతో వాళ్ళ చేతిలోనే ఉంచుకున్నారు. కరెక్ట్ బ్రదర్. అది వాడు చేస్తుంది అంతే, వీళ్ళందరూ కొట్టుకొని చంపుకొని తింటే ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది, అందరు తినరు కానీ తినేటోళ్ళు, మళ్ళీ నేను ఎట్లా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, నాకెట్లా అనేది. అందుకే గోవు మాత అని ఎవ్వడు యొక్క గోవుని వాళ్ళు కొడతారు అన్నట్టు, వాళ్ళని చంపుతారు, కొడతారు అన్నట్టు. అంటే ఈ మనం రాజ్యాంగం, డాక్టర్ బాబాసాహెబ్ గారు యొక్క ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి మనందరం జీతం ఇస్తున్న మన జీతగాలైన పోలీసులు, ఈ భారత రాజ్యాంగ పోలీసులు కాకుండా ఈ బీజేపీ RSS వీళ్ళు ప్రైవేట్ పోలీసులు అన్నట్టు, వీళ్ళ మోరల్ పోలీసులు, వీళ్ళు వచ్చేసి కొట్టేసిపోతారు. ఎందుకని కొట్టిపిస్తాడు వాడు, పైన ఉన్నాడు వాడు, మనం మళ్ళీ కొట్టేటోడు వాడు మన బీసీ వాడే ఉంటాడు, కానీ పైనుండి కొట్టిపిస్తాడు.
వీడికి పని గతి లేదు, వీడు పని చేయడు కాబట్టి బతకస్తాడు కాబట్టి, లేకపోతే వీడికి చదువుకోలేదు, వీడు పని చేయడానికి వాడికి మైండ్ దొబ్బింది కాబట్టి కుసున్న దగ్గర ఇంత బిర్యానీ ఇస్తే చాలనుకుంటే వాడు చెప్పింది కొట్టుపోరా అని కొట్టేసి వస్తాడు. అర్థమైందా? ఎందుకు కొట్టిపిస్తుంటాడు? కేవలం ఇది మనం ఇట్లా తింటే వాడు ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి మన దగ్గర ఉండేవి అంతే. ఆమె మేనకా గాంధీ కూడా ఆమె చెప్పింది, ఇది ఇస్కాన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఏమంటారు అదొక క్రూరమైనటువంటి ఆర్గనైజేషన్, ఈ ఆవులని గోరక్షణ పేరుతో ఇట్లా చేస్తారు అనేది. సో గోరక్షణ పేరుతో వాళ్ళ చేతిలోనే ఉంచుకున్నారు. బీఫ్ ఎక్స్పోర్టింగ్ కంపెనీలో వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. ఎంత స్థాయిలో కులబ్ చేశారు ఒకసారి ఆలోచిస్తే. అంటే దేశ ప్రజలు ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా వాళ్ళ మీద ఆధారపడి లాగా ఎంత స్థాయిలో కుట్రలు చేస్తూ వస్తున్నారు ఇప్పటి వరకు రియాలిటీకి అదే బ్రదర్ ఎట్లనే చేసి ఏంటంటే ఈ యొక్క అదే మొత్తం మీద అడ్డదారులల్లా దోసుకోవాలి, పైసలు వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. మిగతా వాళ్ళు చచ్చిపోయినా ఏమైనా వాళ్ళకి పర్వాలేదు. ఇది మొత్తం మనం అబ్జర్వ్ చేస్తే ఈ చర్చలో అది ఏ రకంగానైనా, అది బీఫ్ కంపెనీలైనా రెగ్యులర్ వ్యాపారాలైనా వాడు చేసేది ఫేర్ దందా చేస్తలేడు. మిగతా వాళ్ళు ఎవరి దగ్గర పైసలు ఆడకుండా చేస్తున్నాడు. అంటే ఇప్పుడు మనువాదమే కదా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మనువాదం? అదే కదా. వీడు అడుగు మీద కూర్చుంటే వీడి పిల్లలు ఎందుకు కూర్చున్నావు చెప్పు. నువ్వు కూర్చో, వాడు కూర్చుంటాడు, తప్పేముంది? అంటే వాడు పుస్తకంలో తప్పు రాసుకున్నాడు, వాడు పైన ఉండాలి వీడు కింద ఉండాలని రాసుకున్నాడు. అట్లా కాకుండా డిఫరెంట్గా ఉంటే వాడికి ఇట్లా చేస్తాడు అన్నట్టు. సేమ్ మన దగ్గర పైసలు లేకుండా చేయాలి. అంటే పైసలు ఎవరి దగ్గర ఉండాలి? ఆర్య బనియాల దగ్గర ఉండాలి, ఆర్య బ్రాహ్మణుల దగ్గర ఉండాలి, మిగతా ఎవరి దగ్గర ఉండదు. వాడి పుస్తకం అంతే కొట్టాలి కదా. మనవాద ముక్కులకెళ్ళి వచ్చినాడు ఇదంతా. సో ఇది పరిస్థితి. అఫీషియల్గా అన్నాడు. మీరు వాడు హేమంత్ బిశ్వ శర్మ అస్సాం ముఖ్యమంత్రి ఇప్పుడు రీసెంట్గా ఈ గివెన్ స్టేట్మెంట్, ఏది మా బ్రాహ్మణులమే పైన ఉంటాము, మేమే రాజ్యం వెళ్తాము, మీరు అందరూ మాకు సేవ చేయాలి, అందుకోసం మీకు 2 రొట్టెలు ఇస్తామని చెప్పిండు. లేదంటే 5 కిలో దొడ్డు రేషన్ బియ్యం ఇస్తామని చెప్పిండు. మీరు చూడండి, 1 స్టేట్మెంట్ తీయండి. ఏమంటుండ్రు సార్ నీల్ హరీష్? ఇప్పుడు ఢిల్లీలో 10 లక్షలకు పైగా ఉన్న కుక్కల్ని కూడా చంపేయాలని కుట్ర చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు ఎకో సిస్టమ్ దెబ్బతినేలాగా. అలా చేస్తే పందికొక్కులు ఎలుకలు నగరంలో విపరీతంగా పెరిగిపోతాయి. ఆల్రెడీ కొన్ని దేశాల్లో ఇలా చేశారు, మళ్ళీ రియలైజ్ అయ్యారు. ఇక్కడ 2 ఉన్నాయి బ్రదర్. ఒకటి ఏది స్ట్రీట్ డాగ్స్ అనేది అదొక కంప్లీట్ డిఫరెంట్ ఇష్యూ. బట్ నేనేమంటున్నా అంటే ప్రతి జీవికి బతికే హక్కు ఉంది. ఒకవేళ దాని జనాభా హద్దుకు మించి మీరుతుంటే దానికి స్టెరిలైజేషన్ అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. రెండోది ఇన్ ద లాంగ్ రన్, అంటే నేను అనేది ఇన్స్టెంట్ గా లక్షల డాగ్లను తీసుకొని ఇక్కడ పెట్టడానికి ఆ ఫెసిలిటీస్ ఉండవు, అక్కడ అంత ఫుడ్ ఉండదు, అక్కడ ఏమంటారు ఆ క్లీనింగ్ వాటిని క్లీన్ చేయడము, వాటిని టేక్ కేర్ చేయడము, వాటి యొక్క వేస్ట్ మెటీరియల్ క్లీన్ చేయడం, అదంతా ఒక రోజులో జరిగే పని కాదు. ఏది వాటికి ఆల్టర్నేటివ్ మెకానిజం చూపెట్టడం, ఏది స్ట్రీట్ల వీధులలో వద్దు అనుకుంటే. ఓకే, కాబట్టి టెంపరీగా అంటిల్ వీ ఫైండ్ ఏ ప్రాపర్ షెల్టర్, ప్రాపర్ ఫెసిలిటీ, ఎవ్రీథింగ్. లేదు అంటే వాటిని రెగ్యులర్ డాగ్స్ లాగా ఏది ఎవరన్నా ఈ స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళకి మీరు దీనికి ట్రైనింగ్ ఇవ్వండి, దీన్ని టేక్ కేర్ చేయండి, ప్రభుత్వము ఒక ఎంత కొంత మీకు సహాయం చేస్తుంది. అట్లా అంటే నేను ఏమంటున్నా అంటే దీనికి ఆల్టర్నేటివ్ చూపించేంత వరకు వీటిని స్టెరిలైజ్ చేస్తూ అట్లనే వాటికి రేబీస్ రాకుండా. ఎందుకంటే స్ట్రీట్ లెవెల్లో ఉంటే ఏమవుతుందంటే ప్రకృతిలో అనేక రకమైన వైరస్లు ఉంటాయి, అర్థమైందా? బ్యాక్టీరియాలు ఉంటాయి, వైరస్లు ఉంటాయి. కాబట్టి అవి 24 గంటలు అక్కడ ఉంటే వాటికి ఏదో ఒకటి అంటే వచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ అది ప్రాపర్ ఫుడ్ తింటలేదు, ప్రాపర్గా స్నానం చేస్తలేదు అని మన ఇంట్లో పెంచుకున్న డాగ్ లెక్క టేక్ కేర్ చేస్తలేం. కాబట్టి ప్రకృతికి చాలా వరకు ఇమ్యూనిటీ వస్తుంది. ఇప్పుడు బిచ్చగాళ్ళు ఉంటారు, ప్రతి ఇంట్లో 100 ఇండ్లలో అడుక్కొని తింటారు. మనం వేడివేడిగా వండుకొని తింటేనే మనం పొద్దుగాల వండింది పొద్దుగా తినాలంటే ఆలోచిస్తాం, రోగం వస్తుందేమో. నీళ్లు తాగాలంటే ఏది బిస్లరీ వాటర్ కొనుక్కొని తాగుతాం, అది కూడా కల్తీ ఉన్నదని ఆలోచిస్తాం. ఇన్ని చేస్తాం ఎందుకంటే మనకి ఇమ్యూనిటీ తగ్గిపోయింది. కానీ ఇప్పుడు బిచ్చగాళ్ళు ఉంటారు, రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు ఉంటారు, ఏది పడితే అది తింటారు, ఏది పడితే తాగుతారు. అయినా శరీరం మనకున్న రోగాలు రావు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ శరీరం అలవాటు చేసుకుంది ఆ ఇమ్యూనిటీ అనేది. ఓకే, కాబట్టి ఏదన్నా బ్యాక్టీరియా వైరస్ వస్తే చంపేస్తుంది లోపల, వాళ్ళ సిస్టమ్ అట్లా అలవాటు చేసుకుంది. వైరస్ అంటే ఏంది? ఇప్పుడు వ్యాక్సిన్ ఇస్తాం, ఏంది ఆ వ్యాక్సిన్ వస్తే ఏం చేయాలనేది మన శరీర ఇమ్యూనిటీకి నేర్పిస్తున్నాం, సింపుల్. ఓకే, కాబట్టి అది వచ్చినప్పుడు దీనికి తెలుసు ఏం చేయాలి, దాన్ని ఎట్లా తీసేయాలి. యాంటీబయాటిక్ అంటేనేమో బ్యాక్టీరియాని చంపుతున్నాం,
దాని రీప్రొడక్షన్ కాకుండా. వ్యాక్సినేషన్ అంటే ఏంది? వ్యాక్సిన్ ఈజ్ నాట్ ఏ, దాని ప్రాణం లేదు వ్యాక్సిన్కి, ఇది వైరస్కి. కాబట్టి అది వస్తే దాన్ని తొలగించే మెకానిజం ఇమ్యూనిటీ శక్తికి ఉంది. న్యాచురల్ గా భగవంతుడు పెట్టిన రోగ నిరోధక వ్యవస్థ ఉంటుంది, అదే ఇమ్యూనిటీ అనేది. సో దానికి తెలుసు అది ఎట్లా బాడీలోకి వెళ్ళి తీసేయాలో అనేది, దాన్ని పనికి రాకుండా చేయాలనేది. సో కాబట్టి మనము తక్కువ డోస్లో అది డేంజరస్ కానిటువంటి లెవెల్లో మనము ఈ యొక్క వ్యాక్సినేషన్ శరీరానికి అలవాటు చేపిస్తున్నాం. ఇది రియల్గా వస్తే ఏం చేయాలని నేర్పిస్తున్నాం ఇమ్యూనిటీకి. అంటే ఏమంటున్నా అంటే ఈ రోడ్ల మీద ఉండే బిచ్చగాళ్ళకి ఎందుకు రోగాలు రావు, ఎందుకు అంటే కారణం వాళ్ళ ఇమ్యూనిటీ చిన్నప్పటి నుంచి అలవాటైంది కాబట్టి పెరిగింది అని అర్థం. అర్థమైందా? మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్, ఓకే, అన్లెస్ లోపల బోన్ ఎరిగితేనే ఇంకోటి తప్ప, ఓకే, మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ నువ్వు ఏమి దానికి టేక్ కేర్ చేయలేదనుకో, న్యాచురల్గా ఇమ్యూనిటీ వల్లనే పోతుంది. అంటే ఏం చెప్తున్నా అంటే ఏదో రోగం వచ్చింది, జ్వరం వచ్చింది, ఇంకోటి వచ్చింది, సర్ది అయింది, ఇంకోటి అయింది, మందులు తీసుకోవద్దు, అట్లీస్ట్ ఒక 3-4 days అన్న తీసుకోవద్దు. మోస్ట్లీ 99% ఆఫ్ ద చిన్న అన్ని బ్యాక్టీరియా వైరస్ల వల్ల వచ్చేటి అన్ని దాదాపు పోతాయి. ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ చంపేస్తుంది. ఆ విధంగా మనం రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చు. ఆ 3-4 రోజుల తర్వాత కూడా ఆ రోగం తగ్గలేదనుకోండి, అంటే దాని శక్తి మనకున్న ఇమ్యూనిటీ పవర్ కంటే, అంటే ఇప్పుడు ముసలోళ్ళకి కష్టం. అట్లనే అందుకే వ్యాక్సిన్ ముసలోళ్ళకి ఇయ్యరు, చిన్నపిల్లలకి ఇయ్యరు, ఈ రోగం వచ్చినప్పుడు ఇయ్యరు. ఎందుకంటే నీ ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది. అప్పుడు ఆ తక్కువ డోస్ అయిన వైరస్ నీ లోపలికి, వ్యాక్సిన్ అంటే వైరస్ ఎక్కిస్తున్నాం మన లోపలికి, సేమ్ వైరస్ని, కాకపోతే తక్కువ డోస్ని. సో అట్లా అందుకని అది తక్కువ డోస్ అయినా సరే నీకు ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు ఎక్కిస్తే నీకు ఏమంటారు, నీకు ప్రాణాంతకం అవుతుంది. అర్థమైందా నేను చెప్పిన కాన్సెప్ట్? సో కాబట్టి ఇక్కడ ఇది సో మొత్తం మీద అయితే ఇక్కడ ఇది మన ఇక్కడ కుక్కల గురించి కదా, కుక్కల గురించి. సో ఇమ్యూనిటీ అనేది ఆ యొక్క బిచ్చగాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెరిగింది. ఇక్కడ మనకెందుకు చెప్తున్నా అంటే, ఇది మనకి రోగం వస్తే కాళ్ళు ఇరిగింది, ఫ్రాక్చర్ అయింది అంటే అది డిఫరెంట్ థింగ్. అప్పుడు ఏం చేయాలంటే ఆపరేషన్ చేయాలి, సర్జరీ చేయాలి, అది వేరే ముచ్చట. అది రోగం కాదు, అది ఒక శరీరానికి జరిగిన నష్టం. అది రోగం అంటే బ్యాక్టీరియా వైరస్లలో వచ్చేదే రోగం. వచ్చినప్పుడు నేనేమంటున్నా, ఒక 3-4 days ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోకండి. ఇబ్బంది అవుతుంది, జ్వరం వస్తే ఇబ్బంది అవుతుంది, శాత కాదు, ఇట్లా హెడేక్ అనిపిస్తుంది, అనేక రకాలుగా ఉంటుంది. ఎందుకంటే ఆ వైరస్ కానీ ఆ బ్యాక్టీరియా కానీ మనని ఇబ్బంది పెడుతుంది, మన వ్యవస్థ మీద, ఓకే, దాడి చేస్తుంది. కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఒక 2-3 రోజులలో పోతుంది. దానివల్ల లాభం ఏంటంటే నీ న్యాచురల్గా ఉన్న ఇమ్యూనిటీ అది టేక్ కేర్ చేస్తుంది. నీ 3-4 రోజుల తర్వాత అది పోలేదనుకో, మన ఇమ్యూనిటీ సరిపోతలేదు, అంటే మనం అంత ఆరోగ్యంగా లేము అని అర్థం. అప్పుడు ఏం చేయాలంటే ఇక వానికి అదనంగా మనం పైకి వెళ్ళి యాంటీబయాటిక్లు ఇంకోటి అదనంగా తీసుకోవాలి. సో ఆ క్రమంలో ఈ యొక్క డాగ్ల గురించి ఏం చెప్తున్నా అంటే, అది వీధులలో ఉన్నా సరే వాటికి ఏంటంటే ఏది పడుతుంది తిన్నా ఇమ్యూనిటీ ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద ఇది బ్యాక్టీరియల్ వైరస్ దాన్ని చంపేసే శక్తి వాటికి వచ్చేస్తుంది. కానీ అయినప్పటికీ కొన్ని వైరస్లు ఉంటాయి, వాటి న్యాచురల్ ఇమ్యూనిటీ కూడా సరిపోని వైరస్లు ఉంటాయి. ఉన్నప్పుడు అది దానికి కుక్క కరిస్తే మనకి రోగం రాదు. ఇప్పుడు ఇంట్లో కుక్క కానీ రోడ్డు మీద కుక్క కానీ కరవంగానే మనకి రేబీస్ రాదు. ఆ కుక్కకి రోగం, ఇప్పుడు ఎయిడ్స్ ఉంది, ఏది ఆ వ్యక్తికి, అంటే ఏం చెప్తున్నా, ఆ వ్యక్తికి ఆ రోగం ఉంటేనే మనకు వస్తుంది. అంటే ఆ కుక్కకి రేబీస్ ఉంటేనే వస్తుంది, ప్రతి కుక్క కలిస్తే రోగం ఇది రాదు. సో కాబట్టి వాటిని ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. ఆ రోడ్డు మీద ఉన్నా సరే వాటికి స్టెరిలైజేషన్, అంటే పిల్లలు పుట్టకుండా, అట్లనే ఈ యొక్క వ్యాక్సినేషన్ అనేది ఇది చేస్తూ ఇన్ ద లాంగ్ రన్ దీనికి ఆల్టర్నేటివ్ మెకానిజం ఏంది, బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే, ఇంతమందికి ప్రభుత్వము డబ్బులు ఇచ్చి ఒక దగ్గర షెల్టర్ మెయింటైన్ చేసుడు కష్టం, అక్కడ కూడా మోసాలు జరుగుతుంటే తలకాయ నొప్పి ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఈ జంతు ప్రేమికులు ఉంటే వాళ్ళకు కూడా బతుకుదెరువు లెక్క అవుతుంది. కాబట్టి ఈ డాగ్లను తీసుకోండి, మీరు ఒక 10 మీకు ఎన్ని అయితే అన్ని తీసుకోండి. ప్రభుత్వం ఎంతో కొంత టెంపరీగా మీకు సాయం చేస్తుంది. మీరు దాన్ని వ్యాపారంగా తయారు చేయొచ్చు. అంటే మనం ఇప్పుడు ఎట్లయితే పెంపుడు కుక్కల్ని పెంచుకుంటున్నామో అట్లా ఈ వీధి కుక్కల్ని కూడా ప్రాపర్ ఇప్పుడు పోలీసులు ఉన్నారు, పోలీసులు వీటిని వాళ్ళ యొక్క రెగ్యులర్ అన్నిటికీ ట్రైనింగ్ వాడుతున్నారు, ఈ మన స్ట్రీట్ డాగ్స్ ని. ఓకే, అట్లా ఈ జంతు ప్రేమికులకి మీతో ఎంత శక్తి ఉంటే అంత చేయండి. అంటే ఎన్ని అయితే అన్ని తీసుకెళ్ళండి. మీకు ప్రభుత్వము మీరు దీని మీద ఎంతో కొంత వ్యాపారం చేసి సంపాదించుకునే శక్తికి ఎదిగేదాకా ఎంతో కొంత మీకు ఆర్థికంగా సాయం చేస్తుంది. అంటే వాడికి కావాల్సిన ఫుడ్, వ్యాక్సినేషన్స్ అది టెంపరీగా చేస్తుంది ఒక 6 months వరకు. ఆ 6 months లోపల
మీరు వీటిని మంచి ట్రైనింగ్ చేసి మంచిగా స్నానం చేసి వాటిని మంచిగా మెయింటైన్ చేసి దీన్ని ఒక బిజినెస్గా మలుచుకోండి. డాగ్స్కి వాళ్ళ ఇంటి కుక్కలకి మీరు డే కేర్ చేయండి, ఈ డాగ్స్కి మంచి ట్రైనింగ్ ఇచ్చి వీటిని అమ్ముకోండి. కొనుక్కుంటే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది రోడ్డు మీద ఉంటే గలీజ్ ఉన్నాయి, కానీ నువ్వు దానికి ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చి క్లీన్లీనెస్ మెయింటైన్ చేసి దానికి వ్యాక్సినేషన్ ఇచ్చి అన్ని మెయింటైన్ చేస్తే ఎందుకు కొనుక్కోరు? మనల్లే కాదు, వేరే దేశం వాళ్ళు కూడా కొనుక్కుంటారు. అన్ని బ్రీడ్స్ లాగా అది ఒక బ్రీడ్ అంతే. ఇంకా గుడ్ థింగ్ ఏంటంటే ఇండియన్ వెదర్కి, ఇండియన్ ఇమ్యూనిటీ, ఇండియన్ వాతావరణానికి, ఇండియాలో వచ్చే రోగాలకి ఫారిన్ బ్రీడ్స్ తట్టుకోలేవు. ఎందుకంటే అవి పెరిగిన చలి వాతావరణం, పెరిగిన వాతావరణం వేరు కాబట్టి అక్కడ వచ్చే వాటికి ఇమ్యూనిటీకి అలవాటైనాయి. కానీ మన దేశంలో ఉండేటి ఇండియన్ డాగ్సే బెస్ట్ మన దేశ వాతావరణానికి. కాబట్టి వీటిని ప్రాపర్గా మెయింటైన్ చేసి ప్రాపర్గా స్నానం చేయించి అన్ని రెగ్యులర్గా మన ఇంట్లో ఉన్న కుక్కల్లాగా చేస్తే డెఫినెట్లీ ఎందుకు పెంచుకోరు? ఇవి కూడా అట్లే ప్రవర్తిస్తాయి. రోడ్డు మీద ఉన్నప్పుడు డిఫరెంట్ ఉంటాయి. ఎందుకంటే రోడ్డు మీద ఉన్నప్పుడు వాటికి తిండి దొరకదు, వాటికి ఏమంటారు అవి వాటికి లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి కదా, ఆడ ఎక్కువ ఫుడ్ దొరకదు. దొరికినప్పుడు ఈ 100 కుక్కలు కొంచెం ఫుడ్ కోసం కొట్లాడుకుంటాయి కదా. కాబట్టి రోడ్డు మీద ఉన్నప్పుడు వాళ్ళ బిహేవియర్ వేరే ఉంటుంది, అగ్రెసివ్ బిహేవియర్ ఉంటుంది. బిచ్చగాళ్ళు రోడ్డు మీద పోయేటోళ్ళు ఎట్లుంటారు? మొరటి ఇట్లా ఎవరైనా వాళ్ళ వస్తువు చిన్నది గుంజుకుంటా అంటే కొట్టడానికి రారు. సో కాబట్టి రోడ్డు మీద కుక్కలకి డిఫరెంట్ ఉంటుంది బిహేవియర్. ఎందుకంటే వాళ్ళు ఉన్న వాతావరణం అట్లున్నది, వాటి పరిస్థితులు అట్లున్నాయి. బట్ వన్స్ యూ బ్రింగ్ ఇట్ హోమ్ అండ్ యూ గివ్ ప్రాపర్ ఫుడ్, యూ టేక్ కేర్ ఎవ్రీథింగ్, ఇట్స్ డిఫరెంట్. కాబట్టి ద బెస్ట్ సొల్యూషన్ ఈజ్ కిల్లింగ్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. చంపడం ఆ సొల్యూషన్ కాదు. ఓకే, దానికి ప్రాపర్గా ఈ జంతు ప్రేమికులకి వాటిని అప్పచెపుతూ ఎంతో కొంత టెంపరీగా ఆర్థిక సాయం చేస్తూ ఒక ఎంటర్ప్రీనియర్ తయారు చేస్తే అవి సేఫ్ సైడ్లో ఉంటాయి. అది బెస్ట్. ఇప్పుడు అమెరికాలో దాదాపు 1 లేదా 2 కుక్కలు లేని ఇండ్లు ఉండవు. ఇంకోటి కుక్కలతో అన్నిటికంటే బెస్ట్ బెనిఫిట్ ఒకటి, మెంటల్ స్ట్రెస్ పోతుంది కుక్కలతోటి. ఓకే, నీకు పిల్లలు ఒక ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్టు సేమ్. ఓకే, దాంతోపాటు బిగ్గెస్ట్ సెక్యూరిటీ, నీకు ఏ సెక్యూరిటీ సిస్టమ్ పనిచేయదు. ప్లస్ అత్యంత విశ్వాసంగా ఉంటాయి. నీకు ఈ చిన్న సౌండ్ వచ్చినా నువ్వు పడుకున్నా నిశ్చింతగా పడుకోవచ్చు, నువ్వు ఒక్కనే ఇంట్లో ఉన్నా సరే. వాడు డోర్ కొట్టక ముందే ఆడ బయట పోయినా వాడికి వాసన మనకంటే 300 టైమ్స్ తెలుస్తుంది, సౌండ్ మనకంటే 300 టైమ్స్ వినిపిస్తుంది. మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే ఈ సునామీ వచ్చినప్పుడు ఒక్క జంతువు చచ్చిపోలే, ఒక పక్షి చచ్చిపోలే, ఒక మనిషి తప్ప. ఎందుకంటే వాడికి ముందే తెలిసినాయి, ముందే వారిపోయి. అంటే ఏమంటున్నా అంటే వెనకడ మనుషులకు కూడా తెలిసేది, ఇప్పుడు మనుషులకి ఖరాబ్ చేసుకున్నాడు తన జీవన విధానాన్ని. కానీ సో వెనకడ ముందు ఎప్పుడు వర్షం వస్తుందో తెలిసి ఆ ముందుగానే ప్రిపేర్ అయ్యేటోడు రైతు. ఇప్పుడు మనం డిఫరెంట్ అయిపోయినాం. సో నేను ఏం చెప్తున్నా అంటే డాగ్ వల్ల అనేక లాభాలు ఉన్నాయి. అన్నిటికంటే బిగ్గెస్ట్ లాభం ప్రాక్టికల్గా చెప్తున్నా, నీ సెక్యూరిటీ సిస్టమ్ పనిచేయదు. కానీ డాగ్ ఉన్న ఇంటికి దొంగ రావాలంటే కూడా భయపడతాడు. నీ ఇంట్లో 4 కుక్కలు పెంచుకో, నీ తెరువు ఎవడన్నా, నీ ఇంటి దిక్కు కూడా ఎవడన్నా నీకు అన్యాయం చేయాలంటే పరిసర ప్రాంతాల్లో కూడా వాడు రాడు. సో బిగ్గెస్ట్ బెనిఫిట్ ఈజ్ సెక్యూరిటీ. నీ సెక్యూరిటీ సిస్టమ్ పనిచేయదు. సెక్యూరిటీ సిస్టమ్ నువ్వు వాడు ఫోటో తీస్తుంది కానీ తర్వాత శిక్ష లేదు, కానీ వాడు మొత్తం నిండా కప్పుకొని సెక్యూరిటీ సిస్టమ్ వలగొట్టి లోపలికి వస్తుండ్రు కదా. కానీ డాగ్ ఏం చేస్తాడు? డాగ్ గడుపుతుందని పారిపోతాడు. సో బిగ్గెస్ట్ బెనిఫిట్ కుక్కలతోటి సెక్యూరిటీ సిస్టమ్. కాబట్టి కుక్కలన్నీ కరవవు. వాటి రోడ్డు మీద ఉన్నప్పుడు వాటికి తిండి లేక వాటిని ఒక డిఫరెంట్గా చేసినప్పుడు, లేకపోతే వాటిని మీద అటాక్ చేస్తారన్నప్పుడు అవి కరిసే అవకాశం ఉంటుంది. కాబట్టి రోడ్డు మీద ఉన్నప్పుడు వాటి ప్రవర్తన వేరుంటుంది. కాబట్టి దానికి ఒక మీనింగ్ఫుల్ వేళ ఈ జంతు ప్రేమికులతో మాట్లాడి చర్చలు చేసి ఒక మీనింగ్ఫుల్ వేళ దానికి సొల్యూషన్ చూపెట్టాలి తప్ప ఇట్లా ఎవడో ఇట్లా ఒక ఆర్డర్ ఇచ్చేసి వాటిని అందరినీ చంపే వాతావరణాన్ని క్రియేట్ చేస్తా అంటే కరెక్ట్, అది తప్పదు. నీలారీస్ బ్రదర్ అవును, అట్లనే చేశారు గతంలో. ఏది అది ఒకటి సినిమా వచ్చింది, బి అనే ఒక సినిమా వచ్చింది, ఇంగ్లీష్లో వచ్చింది. ఎక్కడ నా కరెక్ట్ లొకేషన్ మర్చిపోయినా ఏ దేశమో. సో ఆడేం చేసారు, బీస్ అన్ని లేకుండా చేసారు. చేస్తే ఎట్లా మరి ఇక పంటలు పండు ఈ కాయలు కాసుడు మానిపోయింది చెట్లకి. ఎందుకంటే ఈ పరపరాగ సంపర్కం జరుగుతలేదు కదా. ఈ పుప్పడి వచ్చి మగ పుష్పంది ఆడ పుష్పం కలిస్తేనే కదా అది ఏమంటారు ఫలదీకరణం జరుగుతుంది, అంటే మన కాయ ఏర్పడుతుంది. ఇప్పుడు ఆడ మగ ఆమెలో ఉన్న అండము ఈ పురుషుల్లో ఉన్న శుక్రకణం కలిస్తేనే కదా జైగోట్, అదే బిడ్డ అది ఎంబ్రియో ఫామ్ అవుతుంది.
సేమ్ థింగ్ విత్ మనుషులే కాదు, ఈ పక్షులు చెట్లకు కూడా అట్లే ఉంటాయి. మీరు చూడండి, మగ పువ్వు వేరే ఉంటుంది, ఆడ పువ్వు వేరే ఉంటుంది. చెట్లలో కూడా బీరకాయ కానీ దొండకాయ ఎనీ చెట్టు. సో అట్లా అది అంటే ఈ గాలి ద్వారా కానీ తేనెటీగల ద్వారా కానీ ఈ పురుగుల ద్వారా కానీ ఇట్లా అది ఏమంటారు అది ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ పుప్పటి రేణువులు. సో ఆ విధంగా అది ఇది అవుతుంది అన్నట్టు. అట్లా కాని కొందరు ఏం చేస్తారు, ఇక్కడ అమెరికాలో చెట్లు పెంచుకుంటారు, మా ఇంటి పక్క ఉంటుంది నేబర్ ఆమె. సో ఆమె ఏం చేస్తుంది, ఒక్కొక్క ఈ మగ పుష్పాన్ని తీసి ఈ ఆడ పుష్పానికి ఇట్లా రుద్దుతూ ఉంటుంది ఇట్లా. సో కాబట్టి అంటే నేను ఏం చెప్తున్నా అంటే సృష్టి ప్రతిదీ గుట్ట కానీ పర్వతం కానీ ఏ పురుగులు కానీ ఏదైనా అదొక ఏమంటారు ఒక సిస్టమ్, ఒక లైఫ్ సైకిల్. ఓకే, ఒక ఏమంటారు లైఫ్ సైకిల్ కదా దాన్ని, జీవన చర్య. చిన్నప్పుడు నేను చదువుకున్నాను చూడు, పాము కప్పని తింటది, కప్ప ఇంకోటి తింటది, పురుగుని తింటది ఇట్లా. సో అది సైకిల్ అన్నట్టు. అది దాన్ని డిస్టర్బ్ చేసే హక్కు మనకు లేదు. డిస్టర్బ్ చేస్తే మనకు దాని యొక్క నెగిటివ్ ఫలితాలు మనమే అనుభవించాలి. అంటే అన్నిటినీ ఒక పర్పస్ క్రియేట్ చేసిండు, ప్రతి జీవిని ప్రతి వస్తువుని అన్ని. అది సృష్టి ఒక సిస్టమేటిక్ గా నడిచేటట్టు చేస్తుంది, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగేటట్టు చేస్తుంది. ప్రకృతి ఒక అద్వితీయమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఇంకా అనేకమేమో ఉన్నాయి, క్వాంటమ్ ఫిజిక్స్. సో అదొక సిస్టమేటిక్ గా ఒక వ్యవస్థని ప్రకృతి నడుపుతుంది. దాన్ని డిస్టర్బ్ చేసే హక్కు మనకు లేదు. చేస్తే దాని ఫలితాన్ని మనమే అనుభవించాలి. ఇప్పుడు భూమి మీద ఈ మంచు రూపంలో గడ్డగట్టి ఉన్నది. 75% మొత్తం నీళ్ళే ఉన్నాయి. సో 75% మంచు యొక్క ఇది నీళ్లు ఉన్నాయి. 20% అంటే తేలిన భూమి, మొత్తం భూమి లోపల భూమి ఉంది, మీద నీళ్లు ఉన్నాయి. కానీ ఈ అంటార్క్టికాలో ఇక్కడ గడ్డగట్టిన మంచు వల్ల మనకు ఆ 20% భూమి పైన ఉంది. ఆ 20% మంచు కూడా కరిగింది అనుకో, ఈ మిగిలిన 25% భూమి కూడా నీళ్ళల్లో మునిగిపోతుంది, మిగతా 70% ఉన్నట్టు. అర్థమైందా? అంటే ఇప్పుడు సముద్రం ఉంది, సముద్రం లోపల ఏముంది, భూమే కదా. సో అంటే 20% భూమి కూడా నీళ్ళలోకి పోతుంది. అప్పుడు ఈ మనిషి మనం ఏడుంటాం అంటే ఉండొద్దు. అంటే ఈ భూమి అంటే ఒక్క భూమే కాదు, భూమి అంటే భూమి చుట్టూ ఉన్నదంతా, అంటే భూమి పరిధి లోపల ఉన్నదంతా, దాని అంతా భూమే. ఓకే, అంటే ఈ యొక్క గాలి, ఈ మొత్తం ఈ మేఘాలు, ఇదంతా భూమే. ఓకే, సో ఈ భూమి యొక్క దీని నుంచి స్పేస్ లకి ఏం పోదు. అర్థమైందా? ఈ భూమి మీదనే ఉంటుంది. కానీ ఇప్పుడు ఐస్ గడ్డ రూపంలో ఉన్నదాన్ని నువ్వు ఎక్కువ ఈ కార్బనాలు అంటే ఏమంటారు, ఈ మనం ఇవన్నీ వాడుతున్నాం కదా, వాహనాలు ఇవన్నీ. దానివల్ల ఏం చేస్తున్నాం మనం, ఈ ఒక రూపంలో ఉన్నదాన్ని, ఘన రూపంలో ఉన్నదాన్ని ద్రవ రూపంలోకి మారుస్తున్నాం. ఇది వేరే స్పేస్లోకి ఏం పోతలేదు. అంటే మనము దాని రూపాన్ని మారుస్తున్నాం తప్ప దాన్ని ఏమంటారు మనం క్రియేట్ చేసే శక్తి లేదు, దాన్ని నాశనం చేసే శక్తి లేదు. వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్ ద స్టేట్ ఆఫ్ ఇట్, బట్ వీ కెనాట్, వీ డోంట్ హ్యావ్ మనకు ఆ శక్తి ఇవ్వలేదు ప్రకృతి. ఒక దాన్ని సృష్టించే శక్తి ఇవ్వలేదు, ఒక దాన్ని నాశనం చేసే శక్తి ఇవ్వలేదు. దాని రూపాన్ని మార్చే శక్తి మనకి ఇచ్చింది. ఇప్పుడు నీళ్ళని మరిగిస్తే ఆవిరి అవుతుంది, ఆవిరిని మళ్ళా ఇది చేస్తే మళ్ళీ నీళ్ళు అవుతాయి. అర్థమైందా? ఇప్పుడు కాబట్టి ఈ రూపాన్ని మార్చుకుంటే ఏమైతుంది, మన జీవన విధానం యొక్క ఎక్కువ ఈ కర్బన ఎక్కువ రిలీజ్ చేస్తే ఏమవుతుంది, ఆ ఉన్న కొంచెం ఏమంటారు మంచు కరిగింది అనుకో, నీళ్ళలో మునిగిపోతే ఉన్న భూమి మొత్తం ఏం దీన్ని బతుకుతాం, ఎట్లా బతుకుతాం? మొత్తం నీళ్ళు ఉంటే ఎట్లా బతుకుతాం? కష్టమవుతుంది, చాలా కష్టమవుతుంది. సో కాబట్టి మనము ప్రకృతిని ఎట్లున్నదో అట్లా ఉండనియాలి, దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. సింపుల్. ఇండియన్ సేవకుడు ఏమంటున్నారు, అంధభక్తులు మారనంత వరకు దరిద్రం ఇలాగే ఉంటుంది. మారరు బ్రదర్. ఎందుకు మారారంటే వానికి ఒక ఇన్సెంటివ్ ఉంది కాబట్టి, వాడు దోసుకుంటున్న దానికి వానికి వాటాలు వస్తున్నాయి కాబట్టి. ఎట్లా మారుతాడు? ఇప్పుడు మన సోషల్ మీడియాలో జెన్యున్ గా మన ఒక ఇష్యూ బేస్డ్ గా మన ప్రాంతం మీదనో మన యొక్క ఇది మీద మనము మన టైం కేటాయించి మనం మాట్లాడుతున్నాం, పోస్టులు షేర్ చేస్తున్నాం. ఇప్పుడు అదే ఒక పెయిడ్ బీజేపీ ఆర్ఎస్ చెందిన పెయిడ్ ఉన్నాడు అనుకో, వానికి డబ్బులు ఇస్తేనే వానికి పే చేస్తేనే వాడు పోస్ట్ చేస్తాడు కదా. అన్నప్పుడు వీడు ఎందుకు మానేస్తాడు? వాడికి డబ్బులు ఇస్తూనే ఉంటాడు, వాడు దోసుకున్న వాళ్ళకి వీడు పోస్ట్ చేస్తూనే ఉంటాడు. పోస్ట్ చేయకపోతే వానికి జీతం రాదు, వానికి బతుకు ఉండదు. సో దే మేడ్ ఇట్ బిజినెస్. అంటే వాడికి ప్రతిదీ బిజినెసే. ఈ యొక్క ఆర్యుడికి మారరు వాళ్ళు. ఎందుకు మారరు అంటే వాళ్ళకి ఆర్థిక ఇన్సెంటివ్, దోపిడీ దాంట్లోకి వాటాలు వస్తున్నాయి కాబట్టి మారరు వాళ్ళు. సో మారనంత వరకు దరిద్రం ఇలాగే ఉంటుంది. ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళకి ఉడిగం చేసుడు ఎప్పుడైతే మానుతారో అప్పుడే దేశం బాగుపడుతుంది. కరెక్ట్. మనము మెజారిటీ ప్రజలు మనమే ఉన్నాము. ఈ ఆర్యుల అంధభక్తులు కానీ ఏళ్ళ మీద కొద్ది మంది ఉన్నారు. కానీ ఆ కొద్ది మంది యొక్క అన్యాయం చేస్తున్నారు. ఎందుకంటే మన మంచితనం వల్ల
మనము యొక్క ఇది వాళ్ళు చెప్పే చెత్త ఫేక్ ప్రచారం నమ్మి హిందూ ముస్లిం అని వాడు డిస్ట్రాక్ట్ చేస్తే ఇవన్నిటికీ బలైపోయి వాడు చేస్తున్న అసలు దోపిడీ నుంచి మన దృష్టి మరలుస్తుంది. కాబట్టి మనం అందరం ఐక్యంగా ఏది విషయ పరిజ్ఞానం చేసి వానికి మనకి కొట్టే అవకాశం ఇవ్వకపోతే ఏం చేస్తాడు? ఏం చేయలేడు. చేద్దాం. అందుకే మనం మాట్లాడుతున్నాం కదా, చేద్దాం. రాజేష్ మామిడిపల్లి ఏమంటారు, మీరు కుక్కలకు చెప్పిన పరిష్కారం పాశ్చాత్య ఒకప్పుడు 1970 కంటే ముందు అమెరికాలో కూడా వీధి కుక్కలు ఉండేవి అని నేను విన్నాను. అలాగే ప్రభుత్వం తీసుకొని చేసింది, దేశాల్లో ఇంప్లిమెంట్ చేశారు. మీరు చెప్పినట్లే ఇంప్లిమెంట్ చేశారు. కరెక్ట్. నాకు తెలియదు అమెరికాలో ఉండే అని విన్నా, కానీ ఏం చేసిందో నాకు తెలియదు. ఏది ఏమైనా సరే కానీ వాటికి ఒక శాశ్వత పరిష్కారం అనేది పెట్టాలి. వాటిలో కూడా ప్రాణం ఉంది. వాటిని చంపే హక్కు మనకి ప్రకృతి ఇవ్వలేదు. ఎవరిని అది సెల్ఫ్గా ఆత్మహత్య చేసుకోవడమైనా, మనల్ని మనం చంపుకోవడమైనా, ఇతరులను చంపే హక్కు అది మనుషులైనా జంతువులైనా మనకు హక్కు లేదు. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. చేపలు ఏదో అవి మనం తినడానికి కోసం పెంచుకున్న వాటిని లెక్క పెడతలేం, కానీ ప్రకృతి న్యాచురల్గా వచ్చిన వాటిని మనకి చంపుకొని తినే హక్కు లేదు. సింపుల్. అవి దానంతటా చచ్చిపోతాయి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ సముద్రంలో ఉంది, సముద్రంలో చేపలు ఉన్నాయి, మనం వద్దన్నా అవి చచ్చిపోతాయి. ఓకే, అట్లాంటిది ఏం కాదు. కానీ ఇప్పుడు పులులు ఉన్నాయి, నువ్వు చంపినావు అనుకో దానికి మొత్తం పోతాయి. నెవళ్ళు ఉన్నాయి, చంపినావు అనుకో దాని నెక్స్ట్ జనరేషన్ ఉండదు కదా. కాబట్టి అట్లా దాని ప్రకృతికి నష్టం చేసే విధంగా వద్దు. చేపలు ఉన్నాయి, అవి నువ్వు వద్దన్నా 4 రోజులు చచ్చిపోతాయి. తెచ్చుకొని తిని ఏం కాదు. నువ్వు ఎన్ని తిన్నా ఆడ లక్షలు ఉన్నాయి కాబట్టి ఏం కాదు. ఏది నీలారిస్ తెలంగాణ శ్యామ్ని క్రిస్టియన్ అని 2 దొంగ ఓటర్ ఐడీలతో సికింద్రాబాద్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేశాడని తమిళనాడు పార్టీ వాడిని తమిళనాడు చెందిన వాడిని బీజేపీ ఐటీ సెల్ వాళ్ళు మొత్తం స్ప్రెడ్ చేస్తున్నారు, మానసికంగా ఇబ్బంది పడుతున్నాయి. పట్టించుకోవద్దు బ్రదర్. ఇప్పుడు మనం ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు ఎస్ డెఫినెట్లీ మన యొక్క బలహీనతల మీద మన నోరు మూపియాలంటే ఏం చేయాలి? వ్యక్తిగతంగా బెదిరియాలి, బూతులు తిట్టాలి, రాంగ్ ట్రోల్స్ చేయాలి. ఇవన్నిటికి లొంగకపోతే వాడికి ఇంకా వాడి బలహీనతలు ఏమైనా ఉన్నాయా వాడికి అనేది వాడి పనే అది. మన నోరు మూపియడమే వాడి పని. కాబట్టి శ్యాము మరి వాళ్ళ నాయనను ఎవరో మరి వాళ్ళు కన్వర్ట్ అయినరో ఏదైందో ఉండొచ్చు. ఓకే, దానికి ఒక ఇష్యూ బేస్డ్ కొట్లాడిన దానికి శ్యామ్ ఏ మతాన్ని మొక్కుతున్నాడు అనే ఆయన పర్సనల్ బిలీఫ్ సిస్టమ్ ఏంది అనే దానికి ఒక ఆయన తెలంగాణ తరఫున ఈయన శ్యామ్ ఇప్పుడు ఆయన శ్యామ్స్ అని అనుకుందాం. ఈ శ్యామ్సన్ ఈ మార్వాడి కంటే ముందు అసలు ఏ సమస్య మీద కొట్లాడలేదా తెలంగాణ శ్యామ్సన్ లేదా శ్యామ్? చెప్పండి. సో అంటే ఒక వ్యక్తిగత ఇప్పుడు అంటే ఇదంటే హిందూ ముస్లిం అని చేస్తుంది. ఇది హిందూ ముస్లిం కాదు, ఇది తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ వ్యాపారాలకు సంబంధించింది. ఈ తెలంగాణ వ్యాపారాలు కూడా హిందువులే. కాబట్టి ఇది మతం రిలేటెడ్ కాదు. ఇప్పుడు వాడు మార్వాడోడు హిందువు అయితే మరి ఈడోడోడు, ఈ కొమటోడోడు, ఈ పద్మశాలుడోడు, ఇంకో కులపోడు, వీళ్ళందరూ కాదా హిందువులు? అంటే నువ్వే చెప్తున్నావు ఆర్యుడు వేర్రా, ఇక్కడున్న హిందువులు వేరు. కరెక్ట్, ఇక్కడున్న వాళ్ళు హిందువులు, మీరు హిందువులు కాదు ఆర్యులు. మీరు సనాతన చెత్తగాలు ఆర్యులు. మీరు ఆర్యులు, మీరు హిందువులు కాదు. ఎస్, మేము హిందువులు అంటే శూద్రులు, మూలవాసులు. అయితే ఏంది ఇప్పుడు శ్యామ్ అనేట ఆయన క్రిస్టియానిటీ, ఆయన వాళ్ళ పేరెంట్స్ ఎవరో తీసుకున్నారో ఏమైందో మనకు తెలియదు. సో అనుకుందాం, నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. అయితే ఈయన క్రిస్టియన్ అయితే ఈయన యొక్క ఈ మన తెలంగాణకు సంబంధించిన సమస్య మీద మాట్లాడే హక్కు శ్యామ్కి లేదా? లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఆయన శాంసన్ అయితే ఆయనకు మాట్లాడే హక్కు లేదా? తెలంగాణ వ్యాపారులకు నష్టం జరిగితే ఈయన ఈ శాంసన్ అంటే ఆయన గతంలో ఏ తెలంగాణ సమస్య మీద మాట్లాడలేదు, ఇదే ఫస్ట్ టైం మాట్లాడుతుండా. కేవలం ఇది ఈ ఆర్యులకు సంబంధించి ఉందని ప్రతి సమస్య మీద స్పందిస్తాడు శామ్. ఆయన వీడియోలు పాతవి కూడా ఉన్నాయి కదా. సో తెలంగాణకు సంబంధించిన ప్రతి సమస్య మీద స్పందిస్తున్నప్పుడు ఇప్పుడు శామ్ ఎట్లా ద్రోహమైనట్టు? అంటే యూ జస్ట్ వాంట్ ఆయన నోరు మోపించే ప్రయత్నం చేస్తున్నాం అంతే, అంతకుమించి లేదు. నా సలహా శ్యామ్కి ఏంటంటే ఎవ్వడేమన్నా పట్టించుకోకు. నీ అంతరాత్మకు తెలుసు కదా నువ్వేందో, నీ ఇంటెన్షన్ ఏందో. ఇక్కడ మతం గురించి కాదు కదా చర్చ, ఇక్కడ దోపిడీ గురించి కదా. సో ప్రజా సమస్య మీద నువ్వు మాట్లాడు. అయితే శ్యామ్ అయితే అవునండి నేను శ్యామే, కానీ నాకు హక్కు లేదా అని అడుగు, తప్పేమో. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఇప్పుడు అట్లా అంటే బీజేపీలో కూడా ముస్లిం విభాగం ఉంది లేదా? ఉన్నది. ఆర్ఎస్ఎస్లో కూడా ఉంది. నీలారిస్ బ్రదర్,
శక్తిని సృష్టించలేము, శక్తిని నాశనం చేయలేము, కానీ శక్తిని ఒక రూపం నుండి ఇంకో రూపాన్ని మాత్రం మార్చవచ్చు. వీ కెన్ ట్రాన్స్ఫార్మ్, అదే మార్చవచ్చు. కరెక్ట్. సో అదే శక్తి అయినా, వస్తువు అయినా, ఏదైనా పదార్థం, ఏదైనా, ఎనీథింగ్. కరెక్ట్. శక్తి ఏమంటారు, నిత్యత్వ నియమం ఇంటర్మీడియట్లో ఉంటుంది. కరెక్ట్. అది కరెక్టే. దానికి ఇప్పుడు మనం థియరీ చదువుకున్నది వేరుంటుంది, ప్రాక్టికల్గా దాని ఇంప్లిమెంటేషన్లో వేరుంటుంది. అంటే నేను ఎందుకు చెప్పినా అంటే, ఇప్పుడు మనం దాని రూపాన్ని మారిస్తే, ఇప్పుడు మంచుగడ్డలాగా ఉన్నప్పుడు మనకి ఆ 25% భూమి మనం వాడుకోగలుగుతున్నాం, పంటలు పండించుకుంటున్నాం, బతుకుతున్నాం, అన్ని చేయగలుగుతున్నాం. ఈ 25% నీళ్ళలో మునిగిపోయింది అనుకో, మనం కష్టమవుతుంది, చాలా కష్టమవుతుంది. ఇప్పుడు ఆ సముద్రాల ఒడ్డున ఉన్న వాళ్ళు కూడా ఏది ఎంత కొంత భూమి ఉంది కాబట్టి బతుకుతున్నారు. ఇప్పుడు తువాలు అని ఆస్ట్రేలియా, ఈ పసిఫిక్ మహాసముద్రంలో ఒక తువాలు అని ఒక చిన్న ఐలాండ్ ఉండేది, ఇప్పుడు అది మునిగిపోతుంది సముద్రంలో. ఇప్పుడు ఏం చేస్తారు, అక్కడ ఉన్న వాళ్ళు ఆస్ట్రేలియాకో ఎక్కడికో వేరే దేశానికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వాడు ఏది ద్వారక గిరక అన్ని నీళ్ళ సముద్రంలో వచ్చి కొట్టుకుపోయినాయి అంటున్నారు. సముద్రంలో కొట్టుకోవాలి, సముద్ర మట్టం పెరిగినప్పుడు ఇవన్నీ అక్కడ సముద్రం ఒడ్డుకునేవన్నీ సముద్రంలో భూమిలో సముద్రంలో కలిసిపోయినాయి, కింద ఉన్నాయి లోపల, మనం వాడుకోలేము. అప్పుడు మనం వేరే మిగతా భూమికి పోతాం. ఇట్లా భూమి మొత్తం నీళ్ళు నిండిపోయినాయి, అప్పుడు ఏం చేస్తాం, నీళ్ళ మీద ఏమైనా కట్టుకోవాలి ఇల్లు లాంటివి. అంటే అంత ఈజీ కాదు, చాలా కష్టమవుతుంది. అర్థమైందా? కాబట్టి మనము ఎందుకు ఆ వ్యవస్థ ఆ మంచు గడ్డను అట్లనే ఉంచనియాలి, ఎందుకు ఇవ్వాలి అంటే ఈ కర్బన పదార్థాలని తగ్గించే ప్రయత్నం చేస్తే ఆ మంచు కరగదు. కాబట్టి మన జీవన విధానాన్ని మార్చుకోవాలి, ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించకూడదు.